ఒకరికి మరొకసారి విశ్రాంతి దిన శుభాశీస్సులు శుభాకాంక్షలు. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సమాధానము శాంతి మనకు మన బిడ్డలకు మన కుటుంబాలకు అనుగ్రహించును కాక. ఆమేన్. అలాగే చక్కటి పాటల ద్వారా అలాగే ధర్మశాస్త్ర సేవలో సహకరించినటువంటి సహోదరి ఆ ప్రతిఫలాన్ని వ్యక్తిగతంగా మీకు మీ కుటుంబానికి సంఘానికి నాకు నా కుటుంబానికి కూడా ఆ దేవాది దేవుడికి ప్రతిఫలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ పవిత్ర మూర్తి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలాగే సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. లేని పక్షంలో దేవాది దేవుడు ఈ పరిశుద్ధతని నా ద్వారా నాకు మీకు మన అందరికీ ఏదైనా సందేశం ఇస్తే కొద్ది సమయం బ్రతికించే వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవాది దేవుడికే చెందునుగా అందరూ చెప్పాలి. థ్యాంక్ యూ. గత కొద్ది వారాలుగా లాస్ట్ వీక్ మనం క్రైస్తవ జీవితంలో రెండు రకాల ప్రయాణాలు ఉంటాయి. ఒకటి భౌతికమైనటువంటి ప్రయాణం, రెండోది అంతరంగ ప్రయాణం. బైబిల్లో కూడా మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము చంపేవాడు, చచ్చేవాడు. కడపటి ఆదాము బ్రతికించేవాడు, బ్రతికి ఉన్నవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో మనమందరము మొదటి ఆదాముగానే పుట్టి ఉన్నాం, కడపటి ఆదాముగా మార్గం కోసం బతికున్నాం. ఇది గొప్ప వాక్యం. సో మొదటి ఆదాముగా పుట్టి ఉన్నాం, శరీర సంబంధిగా ఉన్నాం, ప్రకృతి సంబంధిగా ఉన్నాం, భూ సంబంధిగా ఉన్నాం. మనం ఇంకా ఎందుకున్నామంటే పరలోక సంబంధులుగా మారిన తర్వాత మన కొరకు నేర్పించబడుతున్నటువంటి పరలోకంలో ఆ బంగారపు గృహానికి మన ఆత్మలన్నీ చేరేటువంటి ఒక సమయం అనేది ఉన్నది. బయట ప్రయాణం నువ్వేం చేసినా ఏం చేయకపోయినా ముగిసిపోతుంది. నీ గొప్పలతో కానీ నీ కీర్తి ప్రతిష్టలతో కానీ చావు అన్నింటినీ తిరిగిపోతుంది. కానీ చావు లేని ప్రయాణం ఒకటి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం. ఇంతగా ప్రాబ్లం చిన్న ప్రార్థన చేద్దాం. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సమస్తము మీ చిత్తము. ఏది ఎప్పుడు జరగవలసి ఉన్నదో మీరు అది అప్పుడు జరిగించుకుంటారు. అయితే అది మాకు బాధాకరమైనటువంటి పరిస్థితి కల్పించవచ్చు. తండ్రి దేవా, ఇప్పుడే ఒక దుర్వార్తను విని ఉన్నాము. దాసురాలు వారి యొక్క పెదనాన్న గారిని కోల్పోయినట్లుగా తెలియజేస్తున్నారు. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మొదటిగా ఆత్మను మీ సన్నిధికి చేర్చుకోండి. ఈ భూలోకంలో తను చేసిన ప్రతి దోషం నుంచి విడిపించండి. అలాగే హఠాత్తుగా విన్నటువంటి వార్తను బట్టి ఎవరైతే గుండె బద్దలయ్యేటట్టు బాధపడుచున్నారో ఆయన వారి తరపున మేమంతా ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిచిపెట్టబడిన కుటుంబ బిడ్డలందరి తరపున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మనోధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. ఈ సమయం త్వరగా గడిచిపోయేటట్లు కృప చూపించండి తండ్రి. త్వరగా నా తండ్రి విడుదల పొందేటట్లుగా తండ్రి దేవా కృప చూపించండి. నీ దాసరాల ప్రయాణమై వెళ్ళబోచుండగా ప్రయాణంలో కూడా తోడు ఉన్నాడు తండ్రి. తొట్టిల్లకుండా, కంగారు పడకుండా, విపరీతమైనటువంటి దుఃఖానికి గురి కాకుండా కూడా మీరే ధైర్యపరచమని ఈ రెండు పాదాలు పట్టుకుని బిడ్డ తరపున ప్రార్థించి ప్రతిఫలాన్ని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్.
మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ జరిగిన ఈ సంఘటన బట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు అయితే మనం చేస్తూ ఉన్నాం. రైట్, అంతే. కాలం దేవుని చేతుల్లో ఉంది. సెల్ ఫోన్ ఉన్న కాడి నుంచి నాకు అదే భయం. అంటే ఫోన్ రాగానే అది ఎక్కువ ఫోన్ వాడను అసలు. ఒక్క దేవుడి పనికి మాత్రమే ఫోన్ వాడను. సహజంగా ఫోన్ రాగానే కూడా ఒక టెన్షన్ వస్తుంది. బంధువుల నుంచి, రక్త సంబంధం నుంచి. ఫోను మంచికి ఉపయోగపడుతుంది, ఎక్కువగా చెడుకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడే పరిస్థితులు మారిపోయి ఏదేమైనప్పటికీ కూడా దేవుడి పరిస్థితి నుంచి వారి కుటుంబాన్ని విడిపించాలని ప్రభువుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. రైట్, కాబట్టి మన ప్రయాణం, లోపల ప్రయాణం బాగుండాలి, అంతరంగ ప్రయాణం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం బాగుండాలి. భౌతిక ప్రయాణం అన్నింటినీ తీసుకుపోతాయి, చావుతో అన్నీ ముగిసిపోతాయి, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ముగిసిపోతాయి. కానీ సంపలేని కొన్ని ఉన్నాయి, మనం చేసే పనులు ఉన్నాయి, వాటిని చావు అనేది లేదు. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే మనం ఏం తీసుకెళ్తాం చచ్చిపోయిన తర్వాత? యోబు 1:21 అంటాడు, ఈ భూమి మీద మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేము, తల్లిగర్భం నుంచి దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతామని యోబు గారు తెలియజేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారి చేత ఒక అద్భుతమైనటువంటి మాట రాసి ఉంచారు. ఆయన తీసుకెళ్తావరా నువ్వు అన్నాడు. ఏం తీసుకెళ్తావయ్యా అంటే, నువ్వు చేసిన వాటన్నింటినీ తీసుకెళ్తావరా అని రాసింది అక్కడ. నీ కర్మఫలం అనేటువంటి దాన్ని నువ్వు తీసుకువెళ్తావు, నువ్వేమేం చేసావో దాన్ని తీసుకెళ్తావురా, అది మోసుకెళ్తావు, నీ క్రియలు నీ వెంట వచ్చును అని రాయబడి ఉన్నది అక్కడ. కాబట్టి జాగ్రత్త, వ్యక్తిగతంగా దీనిలో ఏంటంటే ఎవరినో మనం మభ్య పెట్టడానికి మనం క్రియలు చేయకూడదు. దేవుడిని మెప్పించేటట్టుగా మన క్రియ ఉండాలి. ఎందుకంటే అవే మనం తీర్పు తీర్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కర్మఫలం అంటే అదే, చేసిన దాన్ని బట్టే తీర్పు, చూసిన దాన్ని బట్టే తీర్పు, ఆలోచించిన దాన్ని బట్టే తీర్పు. కాబట్టి బైబిల్ అంతా కూడా ఒక సత్యం. తీర్పు అనే జన్మ అనేది ఒకటి ఉందనే స్పృహ మనం కలిగి ఉండాలి. ఆలోచించేటప్పుడు కలిగి ఉండాలి, చూసేటప్పుడు కలిగి ఉండాలి, మాట్లాడేటప్పుడు కలిగి ఉండాలి. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవునికి భయపడితే జాగ్రత్తగా ఉంటాం, మనుషులకు భయపడితే నటిస్తూ ఉంటాం. అంతేనంటారా? దేవునికి భయపడితే జాగ్రత్తగా ఉంటాం, మనుషులకు భయపడితే నటిస్తూ ఉంటాం. వాటికి అనుకూలంగా మాట్లాడతాం, ప్రతికూలంగా కూడా మాట్లాడతాం. అదే దేవునికి భయపడ్డాం అనుకోండి, అప్పుడు నటించడం అనేది ఉండనే ఉండదు. 119 కీర్తనలో 9, 10, 11 వచనంలో దేవాది దేవుడు అన్నాడు, ఆయన వాక్యమైనటువంటి క్రీస్తు ఆంతర్యంలో ఉంటే తప్ప వాడు నీతిగా, నిజాయితీగా, శుభ్రంగా ఉండలేడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం కాపాడేది, మన స్థిరపరిచేది, మన నీతికి, మన విశ్వాసానికి మూలమైంది ఏంటంటే ఆంతర్యంలో వాక్యం పెట్టుకున్నవాడు నీతికి నిలబడి ఉంటాడు. కాబట్టి మన ప్రయాణం, లోపల ప్రయాణం బాగుండాలి, అది ముఖ్యం. ఇప్పుడు మీరు వచ్చారు, ఇది బయట ప్రయాణం, నేను వచ్చాను బయట ప్రయాణం. కానీ లోపల మనం ఎంతమంది దేవునికి దగ్గరగా జరిగాం? శరీరంతో దగ్గరగానే జరిగి కూర్చున్నాం మనం అందరం. ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇక్కడ యాజకుడిగా నేనున్నాను, అతి పరిశుద్ధ స్థలానికి మీరు దగ్గరగా కూర్చున్నారు. ఇది బాగానే కనపడుతుంది. కానీ ఆయన చెప్పాలి, నువ్వు నాకు లోపల దగ్గరగా జరిగేవన్న ఆ సంగతి ఆయన చెప్పాలి. కాబట్టి బయట దగ్గరగా జరగటం తేలికే, బయట ప్రయాణం తేలికే, కానీ లోపల ప్రయాణం ఎలా ఉందనేది నీకు, నీ దేవుడికి మాత్రమే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అంతరంగంలో దేవుని అనుభవించేవాడు అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగానే ఉంటాడు. ఇది గొప్ప మర్మం. అంతరంగంలో దేవుని అనుభవించేవాడు అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే అగాధ జలాల్లో పడి కొట్టుకుపోతున్నా నేను ఏ అపాయానికి కారణం ఏంటి? నీ రాజధనము, నీ దుడ్డు కన్నా నువ్వు అక్కడ ఉంటావు అన్నాడు బాబు. కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఉంటావు, నేను ఎక్కడ పడిపోతానో తెలిసి ముందు నువ్వు అక్కడ ఉంటావు. ఆ రాత్రి పూట అగ్నిమండలం సింహాసనంలో వాళ్ళు వేయబడతారన్న సంగతి తెలిసి ఏసేపు ఉన్నాడా? ఈయన ఏకు ముందేళ్ళు ఉన్నాడా? తిమింగలం కడుపులో యోనా గారు పడతారన్న సంగతి తెలిసి 3 రోజులు చేప కడుపులో ఆరకపోకుండా ఉంటాడా? ఆ చేప తిన్నది 3 రోజుల వరకు ఆరకపోకుండా ఉంటుందా? మరి ఎందుకు అరకలేదు యోనా గారు? ఎందుకు అరకలేదంటే ఈ తిమింగలం కడుపులో ఎక్కడ పడతాడు, పడేసింది. ఎందుకంటే అది గర్వం అణచడానికి పడేసాడు తప్ప చేప తినేయడానికి పడేలా. దేవుని స్తోత్రం కలుగును గాక. అణచమెక్కి
ఇచ్చేది రోగంతో ఎత్తుకుపోవడానికి కాదండి, మనసు మార్గానికి పైకెత్తానే తప్ప దేవుడికి మహిమ కలుగుతుంది కాక. అర్థం చేసుకోవాలి బాగా ఈ మాట. మహాభక్తుడైనటువంటి దేవుని ప్రత్యక్షంలో అనేక మంది రాజులు కళ్ళ ముందు వెళ్ళిపోయారు. దానియేలు మాత్రం అట్లా నిలబడి ఉన్నాడు. మంచి యవనస్తుడు, అందగాడు, చక్కటి రూపురేఖలు కలిగినటువంటి వాడు. దేవుని కోసం మీకు తెలుసు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ ముగ్గురిని తీసుకెళ్ళిన తర్వాత నెబుకద్నెజర్ ఫస్ట్ ఏం చేశాడు? ఇంచుమించు 18 సంవత్సరాలు కరెక్ట్ పెళ్లి వయసులో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళగానే ఏం చేశాడో తెలుసా? సంసారానికి పనికి రాకుండా చేశాడు. ఫస్ట్ దానియేలు ఏమన్నాడో తెలుసా? లోకపరంగా నేను నపుంసకుడిని అవ్వలేదయ్యా, నీ పరంగా నేను నపుంసకుడిని అయ్యాను. ఈ సంసార చక్రంలో ఇరుక్కోకుండా ఈడు చేశాడు అనుకుంటున్నావు నువ్వు, నీ ద్వారా చేయబడ్డాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది పుట్టుకతో నపుంసకులుగా పుట్టారంట, ఆయన కోసం నపుంసకులు అయ్యారంట కొంతమంది. ఎంత గొప్ప మార్గమో చూడండి. కోరికలన్నీ చంపుకున్నాను, శరీరేచ్ఛలు చంపుకున్నాను, నెబుకద్నెజర్ చేయలేను, సంసారాన్ని పనికి రాకుండా నీ ద్వారా నేను చేయించుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనము చూడండి, అది మనం అనుభవించాల్సింది దేవుని. కాబట్టి దయచేసి మీ ఆంతర్యంలో స్థిరంగా ఉండండి, మనసులో స్థిరంగా ఉండండి, నిబ్బరంగా నమ్ముకుని ఉండండి. ఏం కాదండి. ఒకవేళ ఆ శోధనలో వస్తారు, ఒకవేళ హాస్పిటల్లో ఉంటే కాయలో పువ్వులో ఆ 4 రోజులు తెగొస్తారు, తీసుకొస్తాడు, పెడతాడు. ఏదో కూలిపోయిన బ్రిడ్జిని మళ్ళీ ఎట్ట కట్టాలా అన్నట్టు ఇంజనీర్లు వచ్చి చుట్టూరు తిరుగుతారు చూడు, అట్లా తిరిగి వెళ్ళిపోతారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఊరికి ఏదో కాసేపు మాట్లాడతారు, బయట నిజం కాదు లోపల అనుకునే కొన్ని ఉంటాయి. వీడికి తగ్గించేస్తే జరిగింది అనుకునేవాడు కొంతమంది ఉంటారు, సోతకొచ్చి కూడా. కానీ నిజంగా అన్ని పరిస్థితుల్లో తోడుగుండేది మాత్రం నువ్వు నమ్ముకున్న నీ దేవుడు మాత్రమే. నేను బయటపడేస్తే నీ దేవుడు మాత్రమే. కాబట్టి లోపల ప్రయాణం పాల్గొన్నాను. నేను కోరుకునేది అదే. ఒక క్రైస్తవుడిగా జనాన్ని నిర్మించొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. బయట ఎంత తెల్లగా ఉన్నారో మీరు, మీ ఆంతర్యంలో కూడా అంతే స్వచ్ఛంగా, అంతే తెల్లగా ఉండండి. అది నిజమైన వస్త్రధారణ దేవుడు, అది నిజమైన అలంకరణ, ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ, అక్షయమైనటువంటి అలంకరణ. క్షయమైన అలంకరణ ఇవాళ తయారవుతున్నది, రేపు అది రాత్రి పొట్టులు వేసిన తర్వాత మళ్ళీ పాసమకుండా అది క్షయమైన అలంకరణ. ఇవాళ బాగా ఉన్నాం, తెల్లారిపోతే చూస్తే ఈయన ఆయనేనా, ఈవిడ ఆవిడేనా అన్నట్టు ఉంటుంది. ఆ అలంకరణ ఏంటంటే ఏ రోజు కాదు చేసుకోవాలి. కానీ ఆయన ఇచ్చే అలంకరణ ఒకటి ఉంది, అది యేసుదేవునికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. పొద్దుగా అన్నాడు, అమ్మ కొద్ది నీటికి వెళ్ళరా, ఇంకేమైనా పెట్టుకుని వెళ్ళరా, రాజు అంగీకరిస్తాడో లేదో. ఏ రాజు? ఆ రాజు అంగీకరిస్తాడో లేదో. సరే పెట్టుకుని వెళ్ళరా అంటే ఆవిడ అంతే సుందరమైనటువంటి అవయవములకు ఎక్కువ సౌందర్యం అవసరం లేదయ్యా. అవయవాలే సుందరుడైనటువంటి ఆ సుందరుడు ఎక్కువ సుందరంగా తయారు చేసే పంపించాడు. ఆయన చేసిన అవయవాలకు ఇంకా సుందరత్వం మనం పెట్టుకోవడం ఏంటి, మనం తయారు చేయడం ఏంటి? ఆయన ఇచ్చిన సౌందర్యం చాలా అయ్యా లోపలికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును. ఏ సౌందర్యం అది? అది కాబట్టి దాని ఎక్కువ త్వం ఉంటుంది, అది ఎక్కువ తెల్లగా ఏర్పడాలని. ఆ రాజుకి నువ్వు అక్కడ నచ్చాలి, లోపల నచ్చాలి. కాబట్టి ఆ భావం మీరు, ఆ ఉద్దేశం మీరు కలిగినంత వరకు ఈ భౌతికమైనటువంటి చిన్న చక్కని ఎత్తు పదాలు వస్తా ఉంటే పోతా ఉంటే ఏమవుదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఒక ఒత్తిడి ఉంది, వాళ్ళతో బాగా నీళ్లు పెరిగిపోయి అవసరమైతే ఒత్తిడి మీద నుంచి వెళ్ళిపోతే ఒత్తిడి అంటాకుండా అంతే. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. వస్తాయి, వెళ్తాయి. ఒకసారి ఒత్తిడి నుంచి గుర్రం వెళ్తుంది, ఒకసారి గాడిద వెళ్తుంది, ఒక్కొక్క సందర్భంలో బురదలో పోయి పంది కూడా వెళ్తుంది. కానీ ఒత్తిడి మాత్రం అట్టగా ఉంటుంది. ఏదో ఒక రోజు వార్త వస్తుంది, ఆ పంది వేసిన బురదంతా కూడా కడిగేసి కొట్టేసుకుని తీసుకెళ్తుంది. కాబట్టి దయచేసి నిబ్బరం కలిగి, విశ్వాసం కలిగి, మనోనిబ్బరం కలిగి జీవిత ప్రయాణంలో కాడిని మోయాలని ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్, మనం లాస్ట్ వీక్ ఏం మాట్లాడుతున్నామంటే ఎవరు నిజమైనటువంటి క్రైస్తవుడు, ఎవరు నిజమైనటువంటి యూదుడు, దేవుని ఇశ్రాయేలు ఎవరు, అలాగే క్రీస్తు కోరుకున్న క్రైస్తవుడు ఎవరు, క్రీస్తు కోరుకున్నటువంటి ఇశ్రాయేలు ఎవరు, క్రీస్తు కోరుకున్న యూదుడు ఎవరు. కాబట్టి క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు, యూదులందరూ యూదులు కాదు, బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ దేవుని సంతతి కానే కాదు. నిజం చెప్పండి, యేసు ప్రభువు రాత్రి పూట ప్రభురాత్రి భోజన సంస్కారంలో 12 మంది శిష్యులకి కాళ్ళు కడిగి
రొట్టె ద్రాక్ష రసం ఇచ్చారు కదా. ఎవరు తీసుకుంటారు రొట్టె ద్రాక్ష రసం? ఈ విషయం ఆదివారం లేదు, శనివారం లేదు, అందరికి ఒకటే రూల్. ఎవరు తీసుకోవాలి రొట్టె ద్రాక్ష రసం? బాప్తిసం తీసుకున్నవాడు తీసుకోవాలి. నిజంగా ఆ రాత్రి బాప్తిసం తీసుకున్నవాడు 12 మందేనా? ఇంకా ఉన్నారా? పేతురు, యోహాను ఎవరికి బాప్తిసాలు ఇవ్వలేదా? బాప్తిసం ఇచ్చే యోహాను ఇంకే ఎక్కువ మందికి యోర్దాను నదిలో బాప్తిసాలు ఇవ్వలేదా? మరి ప్రభు వారు ఎంతమందికి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చారు? మరి మిగతా వాళ్ళందరికి ఇవ్వాలి కదా, ఆడు కూడా రావాలి కదా. అంటే దాని పరమాత్మ ఏంటో తెలుసా? బాప్తిసం అయితే తీసుకున్నారు కానీ ఆయనకి దగ్గరగా జరిగిన వాళ్ళు కాదాడు. సో బాప్తిసం పరలోకాన్ని చేర్చదు, బాప్తిసం మారు మనసుని ఇవ్వదు, బాప్తిసం నీకు డైరెక్ట్గా ముక్తి రాజ్యానికి నీకు తీసుకెళ్ళదు. మనసు మారితేనే, బుద్ధి మారితేనే. కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు రొట్టె ద్రాక్ష రసం. కానీ బాప్తిసం ఎప్పుడు కూడా నీకు ఒక లైసెన్స్ కానే కాదు. అది లైసెన్స్ నువ్వు అనుకుని దాని ప్రకారం ప్రవర్తిస్తే లైసెన్స్. దేవుడికి స్తోత్రం కదా, పరలోకం పెడతాను. కాబట్టి అవి సరిపోవు మనకి. బాప్తిసం సరిపోదు, శనివారం కూడి సరిపోదు, గుర్తుపెట్టుకోవడం నుంచి ధర్మశాస్త్రం చెప్పటము సరిపోదు. అన్నిటికి మించింది ఏంటంటే గుండె లోతులో యేసుని ప్రతిష్ఠించుకోవడం సరిపోతుంది. యేసులోకి బాప్తిసం, నీళ్ళలోకి బాప్తిసం కాదు. యేసును ధరించుకోవటం, తెల్లబట్టలు ధరించుకోవటం మాత్రమే కాదు, యేసును ధరించుకోవటం. అప్పుడు మనం లైసెన్స్ పొందుకుంటాం పరలోక రాజ్యంలోకి చేరడానికి. కాబట్టి ఇవి లాస్ట్ వీక్. అలాగే క్రీస్తు సున్నతి, నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాట చదివితే. అదే పూర్వకాలంలో అబ్రహాము వంశానికి ఇచ్చినటువంటి సున్నతి ఇప్పుడు నూతన నిబంధనలు పౌలు గారు అన్నారు అబ్రహాం సున్నతి, మోషే సున్నతి కాదరా ఇప్పుడు ఉండాల్సింది క్రీస్తు సున్నతి. ఆ సున్నతి ఏంటంటే హృదయానికి జరగాలి. అది క్రీస్తు సున్నతి. బాప్తిసం ఉంది, యోహాను బాప్తిసం ఉంది, లేకపోతే పాస్టర్ బాప్తిసం ఉంది. దేవాది దేవుడు అన్నాడు క్రీస్తు బాప్తిసం ఉన్నారు. కాబట్టి క్రీస్తులోకి బాప్తిసం, నీళ్ళలోకి బాప్తిసం అందరూ ఇస్తారు. క్రీస్తులోకి బాప్తిసం మాత్రం నువ్వు మాత్రమే తీసుకోగలవు. నీ అంతటా నువ్వే ఆధారపడి, ఆపత్రయపడి, ఉపవాసం కోసం, జాగ్రత్త కోసం, సందులో కనిపెట్టుకుని ఆ పాదం దగ్గర కూర్చుని రోధించి తీసుకునే బాప్తిసమే క్రీస్తులోకి బాప్తిసం. దేవునికి స్తోత్రం. మామూలు బాప్తిసం అందరూ తీసుకోవచ్చు, కానీ క్రీస్తులోకి బాప్తిసం మాత్రం ఎవడు ఇవ్వలేదు. నీకు నీ దేవుడితో కలిసి నువ్వు ఆరాటపడి తాపత్రయపడి తీసుకోవాల్సిందే క్రీస్తులోకి బాప్తిసం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు, క్రీస్తు క్రైస్తవులు వేరు. యూదులందరూ యూదులు కాదు, క్రీస్తు యూదులు వేరు. అలాగే ఇశ్రాయేలులందరూ ఇశ్రాయేలులు కాదు, క్రీస్తు ఇశ్రాయేలులు వేరు. అది ఎవరన్నది ఆయనకు మాత్రమే తెలుసు. అన్ని మీకు చదివి కూడా వినిపించాయి. యోహాను సువార్త 2వ అధ్యాయము 22 వచనాల్లో, ఆ 3 వచనాల్లో ప్రభు తెలియజేశారు ఎవరిని నా వశం చేసుకోవాలో వాడి బుద్ధిని బట్టి, వాడి మనసుని బట్టి, వాడి ప్రవర్తన బట్టి నా వశం చేసుకుంటాను తప్ప ఇటువంటి వేషధారణతో కూడినటువంటి దాన్ని బట్టి నేను ఎవరిని నా వశము చేసుకోను. బుద్ధి హృదయశుద్ధి గలవారు ఎవరు? వాళ్ళు మాత్రమే దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దాన్ని కడుక్కోవాలి, దాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అది లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చూడబోతున్నామంటే గతంలో ఒక క్రమాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కాలి. బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ నుంచి ఎక్కడికి ఎక్కాలంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అనేటువంటి పరలోకంలో ఉన్నటువంటి పరలోకం యొక్క స్ట్రక్చర్, అది పరలోకపు నమూనా. అది ఎలా అయితే ఒక ఇంటి ప్లాన్ కాగితం ఉంటుంది కదా, దాని ప్రకారం మేస్త్రి కడతాడు కదా ఇంటిని, సేమ్ అలాగే సేనాయి పర్వతం మీద ఇదిగో పరలోకం మీద 3 భాగాలుగా ఉంది. ఆ 3 భాగాల్లో మనం విశ్వాసాన్ని బట్టి, మన పవిత్రతను బట్టి, భూమి మీద యేసుకి మనం ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి పరలోకంలో నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడైనా అంటే ఆవరణలో ఉండొచ్చు, పరిశుద్ధ స్థలంలో ఉండొచ్చు, అతి పరిశుద్ధ స్థలంలో యేసుతో పాటు సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని కూడా పొందుకోవచ్చు. పెళ్లికెళ్ళిన వాళ్ళు అందరూ పెళ్లి జరుగుతున్న మండపం మీదకి ఎక్కడో, కొంతమంది కింద కూర్చుంటారు, కొంతమంది దూరంగా ఉంటారు. ఎట్లా? పెళ్లి వాళ్ళతో ఉన్న సంబంధాన్ని బట్టి దగ్గర అవుతుంది. అర్థమైంది మీకు? పెళ్లి జరుగుతున్న మండపం దగ్గరికి వెళ్ళాలంటే దూరం కొంత వెళ్ళాడు. ఎవడు వెళ్తాడంటే బాగా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి కావలసిన మాత్రమే దాని దగ్గరికి. ఆ పెళ్లి కొడుకు దగ్గరికి చేరుకోవాలంటే రేపు కూడా ఆవరణలో ఉండిపోతావా, లేకపోతే పరిశుద్ధ స్థలంలో ఉండిపోతావా, భోజనం చేసి వెళ్ళిపోతావా? కాదు, ఆయన ముఖ దర్శనం చేసేటట్టు ఆయన సింహాసనంతో నేనుండు స్థలంలో మీరుండులాగా దేవునికి స్తోత్రం కలిగి ఆ భాగ్యాన్ని సంపాదించుకోవాలి.
చాలా మంది పరలోకంలోకి వెళ్తారు, కానీ పరలోకంలో కూడా స్థాయిలు ఉన్నాయి. అందరికి ఒకే స్థాయి లేదు. పరలోకమే, ఆవరణం పరలోకమే, పరిశుద్ధ స్థలము పరలోకమే, అతి పరిశుద్ధ స్థలము పరలోకమే. కానీ ఆవరణంలో లేడు ఆయన, పరిశుద్ధ స్థలంలో లేడు. కరుణాపీఠం ఉన్నది ఎక్కడంటే, కృపా సింహాసనం ఉన్నది ఎక్కడంటే అతి పరిశుద్ధ స్థలంలో. నీ స్థాయి అక్కడ ఉండాలి. అక్కడ ఉండేటట్టుగా ఇక్కడ నీ ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఏదో ఒక మూల సీపురు గట్టలాగా ఇల్లంతా తుడిచి ఒక మూల ఉంటుంది, అది ఉంటుంది డాబాలో. సీపురు గట్ట ఉంటుంది, అది చేసేది కాసి పని అయినా సరే అది అక్కడ ఉంటుంది. అట్ట పడి ఉండకూడదు. మనం ఆయన పక్కన కూర్చున్న వాక్యాన్ని సంపాదించుకుని పవిత్రతను ఇక్కడే సంపాదించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎట్ట కూడా బతికేస్తున్నాం, ఎట్ట కూడా వెళ్ళి వచ్చేస్తున్నాం, ఎట్ట కూడా ముద్ర వేసేసుకుంటున్నాం. ఏదో మన సంతృప్తి కోసం కాదండి ఆరాధన, మన సంతృప్తి కోసం కాదు. నువ్వు చేసే ఆరాధన బట్టి దేవుడు సాటిస్ఫై అవ్వాలి. దేవుని సంతృప్తి, నీ ఆరాధన, నీ ప్రవర్తన, నీ జీవిత నడవడికంతా కూడా దేవుని సంతృప్తించాలి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి యుద్ధంలో నువ్వు గెలుస్తావు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఏ ఆయుధము నీ ఎదుట నిలబడలేదు. అటువంటి భక్తి, అటువంటి విశ్వాసం, అటువంటి పవిత్రత, పరిశుద్ధతను సంపాదించుకున్నప్పుడు నీకు ఎదురొచ్చే ప్రతోడు కూడా దేవుడికి ఎదురొచ్చినట్టే. ఎందుకంటే ₹1,00,00,000 మాట నేను చెప్పలేను. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను సంపాదించుకుంటావో ఏది నీకు ఎదురొచ్చినా సరే నీకెదురు కాదు, అది దేవుడికి ఎదురొచ్చినట్టు. నీతో యుద్ధం కాదు, అది దేవుడితోనే యుద్ధం. అది అంతే. దేవుడితో యుద్ధం చేసి గెలవగలిగేవాడు ఎవడు లేడు. కాబట్టి ఆ మనోధైర్యాన్ని, ఆ మనోనిగ్రహాన్ని, ఆ విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకోవాలని ప్రభు బయట మనం చేస్తున్నాం. లాస్ట్ వీక్ గతంలో మనం ఆ క్రమాన్ని గురించి మేము నేర్చుకున్నాం. శరీరం నుంచి మనసుకు, మనసు నుంచి ఆత్మకు మనిషి ప్రయాణం జరగాలి. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. మెట్టు అంటే ఏంటంటే ఎక్కిందే మెట్టు, ఎక్కకపోతే రాయి, అది అంతే. దాని మెట్టు అందరూ. కాబట్టి మనం ఎదగాలి. మన వారం కంటే ఈ వారం నువ్వు ఎక్కువ సంతోషంగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో ఎక్కువ ఎదగాలి. విశ్వాసం లోతుల్లో ఇంకా ఎందుకు ఎదగాలి. బెర్గ్మన్స్ గారు పాడతారు కదా ఆ పాట, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. అంత లోతు సరిపోదయ్యా, సరిపోయింది అనుకుంటే ఎంతగా ఎంత ఆపాదమస్తకం తేలి తేలి ఆడ మునిగిపోయా. నీ ఆత్మలో మునిగిపోవాలి. శిరస్సు నుంచి పాదం వరకు అంత లోతుకు నన్ను నడిపించయ్యా. ఇంకా నేను నీటి కాలంలో వారిని ఉంటే అట్టేగయ్యా, నదిలోకి దిగాలయ్యా, ఆత్మ నదిలో స్నానం చేయాలయ్యా, ఆత్మాభిషేకాన్ని పొందాలయ్యా, జీవజలపు నదులు నేను మొలగాలయ్యా, అంత రోజుకి తీసుకెళ్ళయ్యా. ఇలా వెళ్ళి ఇలా వచ్చేసి ఒక ఆదరణ చేసుకుని వాడు అయిపోయింది సంతృప్తి, సపాతి అయిపోయింది, ఆదివారం అయిపోయింది సంతృప్తి. నీ సాటిస్ఫాక్షన్ ఎవరికి కావాలంటే నిన్ను బట్టి ఆయన సాటిస్ఫై అయ్యాడా లేదా చూసుకో. నీ ఆరాధన బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడకను బట్టి, నీ మాటను బట్టి, చూపును బట్టి, ఇంట్లో జీవన విధానాన్ని బట్టి, నీ రక్త సముద్రంతో నీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి దేవుడు సంతృప్తిగా ఉన్నాడా లేదా. సో ప్రవర్తనే ఆరాధన, ప్రవర్తనే ఆరాధన. యాటిట్యూడ్ ఈజ్ ఆరాధన, వర్షిప్ అంతే. అందుకే మహానుభావుడు చెప్తారు, వర్షిప్ ఈజ్ నాట్ ఏ వర్డ్స్ షిప్. అరే ఆరాధన అంటే మాటల మూట కాదు, ఆరాధన అంటే ప్రవర్తన. ఓ బాగా మాట్లాడచ్చు, నాకు తెలుగు మీద పట్టున్నప్పుడు తెగ మాట్లాడేస్తాడు, అది ఆరాధన కాదండి. పౌలు ఏమన్నాడు, డోర్ మూసుకోవాలి సన్నాసి, మోగే గంటలాగా గంటన మోగుతున్నావు, ఎవరికైనా కావాల్సింది ఆరాధన. కాబట్టి ఏమన్నారంటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తన, మీ యాటిట్యూడ్, జీవనం, నడక, పడక, తీర్థం అన్నీ దేవుడికి ఒక నైవేద్యం, ఒక ఆరాధన, ఒక బలిపం కావాలంటే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. అలా ఒక్కొక్క స్టెప్ అతగుతూ ఉండాలి. ఆ శరీరం నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకి మనం వచ్చినప్పుడే ఆత్మీయ దేవుడిని మనం కలుసుకోగలుగుతాం. దేవుడు పోగొట్టుకున్నది బయట కాదు, దేవుడు పోగొట్టుకున్నది లోపల. అదే చావంటే. చావంటే నిజంగా లేకుండా పోవటం కాదు, దేవుడి నుంచి దూరం అవటం సావు. దేవుడితో ఉన్నాననుకుని దేవుడితో లేనట్టుగా పనులు చేయటం సావు. ఉన్నాను అనుకోవటం లేదు, లేనట్టుగా పనులు చేయటం లేదు. చాలా ప్రమాదం. ఫస్ట్ మాట ఏమన్నాడు, నాయన నువ్వు పండు తిన్న రోజునే సత్తావురా అన్నాడు. తిన్న రోజే చచ్చిపోయాడు ఆదం. మరి తిన్న తర్వాత 930 సంవత్సరాలు బతికాడు. మరి దేవుడు అన్న మాట అబద్ధమా, లేదా ఆడి మీద జారిపడి వదిలేసాడా? లేదు. చావు అంటే హిబ్రీ భాషలో లేదా సంస్కృతం మీరు అడగండి,
చావు అంటే అర్థం అంటే భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళటమే చావు. ఏ రోజైతే పండు తిన్నాడో దేవుడి సన్నిధి నుంచి గెంటివేయబడ్డాడు, అదే సావు. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో ఉండి కూడా ప్రాణాత్మ దేహాలతో దేవునితో లేకపోతే, శరీరం దైవ సన్నిధిలో ఉంటుంది, ఆత్మ మనస్సు బుద్ధి దేవుడితో లేకపోతే అది సావే. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎదగాలి. ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతూ ఆయన ముఖ దర్శనం చేయగలిగేటువంటి అతి పరిశుద్ధ స్థానంలోకి మనం ప్రయాణం చేయాలి. ఆ సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇదివరకు బలిపీఠ సమర్పణ గురించి 7 అంశాలు మాట్లాడుకున్నాం. రెండోది గంగాళపు సమర్పణ గురించి, శుద్ధీకరణ గురించి 7 అంశాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం శరీరాన్ని దాటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. మనం శరీరాన్ని దాటాం. శరీరం అంటే కనపడే, శరీరం అంటే శరీరంతో చేసే అన్ని కనపడతాయి. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయటం, నువ్వు పాట పాడటం, నువ్వు నేను తెల్లబట్టలు వేసుకుని గుడికి రావటం, నువ్వు నేను చేసే దాన ధర్మాలు, ఇవన్నీ ఆవరణలో జరిగాయి. కానీ అది సరిపోదు. ఇంకో స్టెప్ ఎక్కడికి వెళ్ళాలంటే శరీరాన్ని దాటేసి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అక్కడ కూర్చొని కూడా వాక్యం వినొచ్చు కదా, వినకూడదా? ఆ బయట కూర్చొని కూడా వాక్యం వినొచ్చు కదా, వినొచ్చు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎదగాలి, ఇక్కడికి రావాలి. ఎదుగు ఆయన కూర్చున్నది ఇక్కడే. ఇప్పుడు మనం రెండో స్టెప్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే పరిశుద్ధ స్థలంలోకి వెళుతున్నాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, బైబిల్ తీయొద్దు మీరు వినండి, 5వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది. మళ్ళా గుర్తు చేస్తున్నాను. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, శరీరము, మనస్సు, ఆత్మ, 3 భాగాలు. ఒక్కొక్క మనిషికి నేను ఇంకా బతుకున్నానంటే అర్థం ఏంటంటే నేను ఇంకా ఆత్మ దాకా వెళ్ళలేదు. దాని అర్థం ఏంటంటే ఎక్కడో ఉన్నాను నేను. శరీరం దగ్గర ఉన్నానా, మనసు దాకా వెళ్ళానా, ఆత్మ దాకా వెళ్ళానా? ఆత్మ దాకా వెళితే నా కార్యాలయాన్ని పూర్తి అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు నా ఇల్లు అక్కడ పూర్తి అయినట్టు. నా ఇల్లు అక్కడ పూర్తి అయిపోతుందని ఈ ఇల్లు ఖాళీ చేపిస్తాడు ఆయన. అక్కడ తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. అది నాకు బాధ కాదు, భయం కాదు. ఆ భరోసా ఆయన ఇచ్చేస్తాడు నాకు. కాబట్టి ఒక్కొక్క స్టెప్ మనం ఎదిగేటువంటి స్థితిలో ఉండాలి. ఇప్పుడు మనం ఆ పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవుతున్నాం. పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయితే పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయని చెప్పారు. ఒకటి దీపపు స్తంభము, దానికి ఎదురుగా సన్నిధి రొట్టెల వల్ల, అలాగే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది. ఆ తెర పక్కనే ఈ పరిశుద్ధ స్థలంలోనే ధూపవేదిక అని ఉంటుంది. ధూపవేదిక, దీపస్తంభము, ఇది క్రమం. దీపస్తంభం దక్షిణ దిక్కున ఉంటుంది. దానికి ఎదురుగా సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. నిజమైన వెలుగు యేసు ప్రభు వారికి సాదృశ్యం ఈ దీపస్తంభం. దానికి ఎదురుగా నేనే జీవాహారం, 12 రొట్టెలు 2 దొంతలుగా ఆరేసి జీవాహారమైన క్రీస్తు. ఇది నీవు నేను చేసే ప్రార్థన ఎప్పుడు కూడా ధూపం ఎగిసిపడుతూ ఉంటుంది. ఈ పక్కన తండ్రి సింహాసనం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో. కరుణాపీఠము, నిబంధన మందసం అంటాం. కరుణాపీఠము, పీఠ అంటే కూర్చునేది, దేవుడు కూర్చునేది. కరుణాపీఠం అని ఎందుకన్నారంటే ఎవరైతే అక్కడ దాకా వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన సాధుబాధకాలని చెప్పుకుంటారో వారిని కరుణించడానికి అక్కడ కూర్చుంటాడు ఆయన. ఆయన కరుణించాలంటే ఈ ధూప వేదికలాగా ఉన్న నీవు చేసే ప్రార్థన ఆయనకి ధూపంలాగా ఎప్పుడు కూడా ఇటే వస్తూ ఉంటుంది. నీవు చేసే ప్రార్థనను బట్టి ఆయన ఆస్వాదిస్తూ ఆనందపడుతూ నా బిడ్డ నాతో సంబంధాన్ని కలిగి ఉన్నాడని సంతోషపడిపోతూ ఉంటాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో భూలోకంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో పండుగ జరుగుతుందని రాయబడి ఉన్నది. ఒక ఆత్మ ఎప్పుడు కూడా నిత్యము ధూపవేదికలో ధూపం ఎక్కడైతే ఎగిసిపడుతుందో అలాగే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే స్తోత్రం స్తోత్రం అనుకుంటా మనస్ఫూర్తిగా లోపల ఆరాధించుకుంటూ ఉన్నావో ఆ మాటలు, ఆ ఊసులు, ఆ ఆలోచన దేవునికి ఒక ధూపంలాగా పెడతా ఉంటుంది. ఆహా, నా బిడ్డ నాతోనే ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, అయినా నా ఆంతర్యంలో నాతోనే ఉన్నాడు అని ఆయన సంతోషపడిపోతూ ఉంటాడు. ఇది మర్మం. ఇక్కడ ఉంది ప్రతిదానిలో ఒక పరమార్థం ఉంది. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటిది? దీపపు స్తంభం గురించి మాట్లాడుతున్నాం. 3 వాక్య భాగాలు చేద్దాం. ఒకసారి బయట నుంచి దయచేసి ఎవరైనా చదివి హెల్ప్ చేయండి. మొదటిగా సంఖ్యాకాండంలోకి వెళ్దాం. జగదేక కొంచెం ఓపికతో ఆలోచించండి. 3 వాక్య భాగాలు చూద్దాం. మొదట లేవీకాండంలోకి వెళ్దాం. లేవీకాండం
జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచించాడు. లేవీకాండం 24 అధ్యాయం మొదటి 4 వచనాలు కొంచెం ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుంటూ చదువు. జాగ్రత్తగా వినండి దయచేసి. నిర్మలమైన దీపవృక్షము మీద మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రజలు ఒకసారి. అతడు నిర్మలమైన ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇది 24 అధ్యాయం మొదటి ఎవరు మరియు 1 నుంచి 4 వరకు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? యెహోవానే చెప్తున్నారు, సృష్టికర్తే చెప్తున్నారు. సృష్టికర్త చెప్తున్నారంటే దానిలో ఇంకా మనం ఏకం లాక్కూడదు. ఆయన చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం జరిగించే బిడ్డ దేవుడు ఒక మాట చెప్పాడంటే దాని గురించి మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీటింగ్ పెట్టకూడదు. ఏమంటుంది మీకు? దేవుడు ఒక మాట చెప్పారంటే ఇది అవునా, ఇది కాదా, ఇది నా లాభమా, నాకు నష్టమా, ఇట్లా చెయ్యాలా, ఇట్లా చేయకపోతే కుదరదా, ఇదే చెయ్యాలా, ఇలాగే ఇవ్వాలా, ఇలాగే వెళ్ళాలా అని దేవుడు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు ఇలాగే వెళ్ళాలి, ఇలాగే చేయాలని చెప్పినప్పుడు ఇట్లాగే చేయాలా, అట్లా చేయకూడదని నువ్వు బయటికి వెళ్ళి మీటింగ్ పెట్టేవంటే నువ్వు దేవుడి సంబంధమే కాదు. అహరోను కొడుకులు మంచి తేడా కనపడిందిగా మీకు. ఆయన ఏం చెప్పాడు అదే చేశాడు అహరోను. ఈ దూపమే పట్టుకెళ్ళాలా, వేరొక దూపం పట్టుకెళ్ళకూడదా, యెహోవా ఆజ్ఞాపించినట్టే చెయ్యాలా, వేరే దూపం అయితే దూపం వేరు రాదా అన్నట్టుగా ఆలోచించాడు. ఏమన్నా అడిగాడా దేవుడు? లేవీకాండం 10వ అధ్యాయంలో 2 వచనాలు చదివారా? ఎందుకు తెచ్చేవారు ఇది, నేను వద్దానని కదా అని ఏమన్నా వివరణ అడిగాడు దేవుడు? ఆడనే దెబ్బతో ఒక్క క్షణంలో చదివేసాడు. నేను భయపెడతాను చెప్తున్నాను, నీతిగా బతుకుతానని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నేనైనా మీరైనా సరే ఒక్కటే, అందులో ఏం చెప్పారో అంతే, దాని మీద ఏకలాలతో ప్రయత్నం చేశారంటే ప్రమాదం. ఇంక వేరే మీరు చచ్చిపోతామే. ఒకసారి ఆ మాట చదవండి. ఒకసారి ఇది ఇలా పెట్టి లేవీకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు స్పీడ్గా చదవండి. కుమారులైన నాదాబు అబీదులు తమ దూపాలను తీసుకొని వాటిలో నిప్పుంచి వాటి మీద దూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని. ఇది యెహోవా తనకే ఆజ్ఞాపింపని ఏం చేయాలో ముందు ఆల్రెడీ ఆజ్ఞాపించాడు ఆయన. ఏ దూపం పట్టుకెళ్ళాలో ఆజ్ఞాపించాడు ఆయన. కానీ ఆజ్ఞాపించని అగ్ని అజ్ఞాపిని ఆయన సన్నిధికి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని ఏమన్నా అడిగాడు అసలు దేవుడు? ఇది ఎందుకు తెచ్చేవాడని అడిగాడా? పైగా ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? 9వ అధ్యాయంలో ఆ కొడుకులు ఇద్దరు ఎంత శ్రమపడి సంపాదించుకున్నారో తెలుసా? యాజక ధర్మాన్ని ఎన్ని బలులు అర్పించి ఎన్ని ఉపవాసాలు ఉండి 9వ అధ్యాయం చదవండి. కొడుకులు ఇద్దరు ఎన్ని బాధపడితేనో ఆ శక్తి వచ్చింది వాళ్ళకి, ఆ అవకాశం వచ్చింది వాళ్ళకి. గుడారంలో సేవ చేయగలిగి, గుడారంలో తండ్రి అయిన దేవుని స్వరం వినగలిగి, ఆ స్వరం తెచ్చి బయట ఇశ్రాయేలుకి చెప్పగలిగే భాగ్యాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు. అది ఏమైంది? వాళ్ళకే లోపు అయ్యింది. నువ్వు నేను బతికుంటాం అనేది లోపు అవ్వకూడదు. దేవుడు గుర్తెట్టుకోవాలి, బతికుంటమే దేవుడు ఇచ్చిన కృప. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి లోపు అయిపోకూడదు. దేవుడు నీకు దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి దేవుడు నీకు లోపు అవ్వకూడదు. ఇంకా జాగ్రత్త ఎక్కువ అవ్వాలంతే. వర్ధిల్లిన కొలది ఆయన ఇస్తున్నాడు, నువ్వు ఎక్కువ వాడాలి. ఆయన కొరకు అది ఆరోగ్యమైన ఆస్తి అయినా సరే ఆయన ఇస్తున్నాడు. వర్ధిల్లిన కొలది అంటే అర్థం ఏంటంటే 60కే పోవాలి, 65కే పోవాలి, కానీ 70, 90 దాకా ఉంచడానికి దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకేదో చెయ్యాలి. ఆయనకి ఇంకా వర్ధిల్లింప చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఇంకేదో చేయాలి. నీకు కాదు, నిన్ను ఆశీర్వదించిన కొలది, నిన్ను వర్ధిల్లింప చేసిన కొలది, నువ్వు ఎదిగే ఎదుగుదలంతా కూడా ఆయన ఆపాదించాలి. మనము అర్థమైందో లేదు, అంత కష్టపడి సంపాదించుకున్న దైవత్వాన్ని, యాజక ధర్మాన్ని సింపుల్గా పోగొట్టుకున్నారు. పర్వతం ఎక్కడం కష్టం కానీ దాని నుంచి పడిపోవటం అదే జరిగింది వాళ్ళ జీవితంలో. పరిశుద్ధతను కాపాడుకోవటం కష్టం అండి, సంపాదించుకోవటం కష్టం అండి, కానీ పోగొట్టుకోవటం అంతే. రేపు నుంచి నన్ను రాకుండా చేయాలంటే ఇప్పుడు సిప్ వేసుకున్నాను అనుకో, మరి రానిద్దరు నన్ను ఎక్కడికి అంతే. రెప్పపాటులోనే పరిశుద్ధతను సంపాదించుకోవడం ఎంత కష్టమో పోగొట్టుకోవడం అంత తేలిక. వాళ్ళిద్దరు అదే పని చేస్తారు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నా మాట వినొద్దు, యథార్థంగా చెప్తున్నా. వాక్యం ఏం చెప్పింది అదేనా.
స్వయంగా యెహోవా సెలవిచ్చుచున్నాడు తన సేవకుడు అనేటువంటి మోషే. దాని మీద మనం ఇంకేమి ఏగలు లాక్కూడదు, ఏ మీటింగ్ పెట్టకూడదు, అవునని కానీ కాదని కానీ మనం చెప్పకూడదు. అంతే, తల ఉంచాలి. చిత్తప్పుడు ఆలకించుచున్నాను ఆచరిస్తాను, అంతే. ఆలకించుచున్నాను ఆచరిస్తాను, అంతే. ఇదే మనం చేయాల్సింది. ఇప్పుడు రండి మన వాక్యంలోకి వచ్చాయి. లేవికాండం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు ఈ మాట అర్థం చేసుకుని ఆ దీపం నువ్వే, ఆ దీపము నువ్వే. నువ్వు ఎట్లా ఉండాలంటే నిత్యము వెలుగొట్టు ఉండాలి. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపింపుము. ప్రత్యక్ష గుడారములో శాసనముల అట్టతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఒక్క నిమిషం ఆగుదాం. ఇశ్రాయేలు మీరు, అహరోను నేను పాత నిబంధన కాలంతో పోల్చుకుంటాం. మీరేం చేయాలో చెప్పారు 2వ వచనంలో, నేనేం చేయాలో చెప్తున్నట్టు 3వ వచనంలో. మీరేం చేయాలన్నారంటే అచ్చమైన ఒలీవ నూనె, అది ఎట్ట తేవాలన్నాడు? దంచి తీసుకుని రావాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మిల్లులో బియ్యం కొనుక్కున్న బియ్యం 25 కేజీలు కట్ట తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం తెచ్చుకుంటే తప్ప ముద్ద నోట్లు చెత్తల. ఒకప్పుడు నడి మధ్యలో ఇంటిలో చిన్న కుంటు ఉండేది, చిన్న రోలు ఉండేది, నేలలోనే పాతేసి ఉండేది రోలు. ఆ ఇంటి కోడలు ఆడపడుచులు అందరూ మిట్ట మధ్యలో అంతా అందరూ కలిసి కూర్చుని తలకో పోటేసి దంచి తీసుకునేవాడు బియ్యం. ఇప్పుడు అవే దంచిన బియ్యం మనం కొనుక్కోవాలంటే ఇది 50 రూపాయలు అయితే అది 150 రూపాయలు దంచిన బియ్యం. జబ్బులు వచ్చిన తర్వాత దంచిన బియ్యానికి వెళ్ళాల్సి వచ్చింది, వెనక్కి వెళ్ళాల్సి. ప్రసంగం అంటాడు, మరి కొత్తది ఏది లేదురా, పాతయ్య కొత్త ఏమిరా, మళ్ళీ కొత్త పాతయ్య మళ్ళా పాతాడి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందిరా అని రాశాడు ప్రసంగి గ్రంథంలో. ఆ కాలంలో ఎవరికి ఒక్కరికి ఆపరేషన్ ఉండేది కాదు. బిడ్డ డెలివరీ అవ్వాలంటే ఒకరికి ఆపరేషన్, ఒక మంత్రసాన్ని ఊరికే 2 నిమిషాలు వెళ్ళేది, ఇట్లా బయటకు వచ్చేది. ఎవరైనా హాస్పిటల్కి ఎట్టి పరిస్థితుల్లో నీకు సిజేరియనే, పోసి తీయాల్సిందే. ఎందుకంటే ఆ రేపెల్లు కనేతారనంగా కూడా ఇవాళ కూడా దంచేవాళ్ళు ఆడవాళ్ళు, కావాలంటే చదువు చరిత్ర. ఇవాళ కూడా దంచేవాళ్ళు, వాళ్ళు పోటేసేవాళ్ళు. దంచకపోతే లోపలికి ఫుడ్ లేదు, షుగర్ లేవు, బీపీ లేవు, పొట్టలు లేవు. అరే 18-20 సంవత్సరాల వయసులో ఒక బిడ్డని కనంగానే ఏదో పాడి గేదె తేలాడినట్టు పొట్ట ఏలాడుతుంది. ఈ రోజు ఏమైంది? అన్ని కోరికలు చచ్చిపోవటం, జీవితం మీద ఏ సుఖము లేదు, ఏ సంతోషము లేదు, విరక్తి. తప్పదు కాబట్టి పని చేయాలి, తప్పదు కాబట్టి పని ఎంతకాలం చేయాలో చెప్పు. అసలు ఇష్టంతో చేస్తే ఎంతకాలమైనా చేయొచ్చు, కానీ తప్పదు కాబట్టి చేతి ఎట్టగండి. ఈ శివుడు ఇంకోటికి తప్పదు కాబట్టి గ్యారేజ్ ఎట్టాలంటే రోజు ఎక్కడ ఎడతీవుడి ఆడు ఇష్టమైతే పడతాయి. అంతే. ఈ ఎట్ట పడితే అట్ట బతికే ఈవిడి కోసం ఈడు రోజు కష్టపడాలంటే ఎట్ట బతుకు, ఎట్ట కష్టపడతాడు వీడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు దేవాది దేవుడు చెప్పాడు, ఇద్దరు ఏడల అతని ఏడల ఆమెకు వాంఛ కలుగుతుంది. దేవుడు వాంఛించాడు. ఇద్దరు నీటిగా ఉండాల్సిందే, ఇద్దరు చక్క పవిత్రంగా ఉండాల్సిందే. ఒకరి ఏడల ఒకడు, మీ ఇద్దరు పట్ల అది ఉండాలి, ఆ భావం ఉండాలి. అప్పుడు సంసారాలు బాగుంటాయి. లేకపోతే బయట పక్కన వాంచగలుగుతుంది, ఆవిడికి సంసారం భిన్నమైపోతుంది. దేవుడు ఏది ఊరికే చెప్పడం, యథార్థంగా చెప్తున్నాను. నీ సంసారమే పరలోకం. దేవుడికి స్తోత్రం కలిగిస్తాడు. నీ సంసారమే పరలోకం. అలా ఒకరినొకరు చక్కగా ఆ విధంగా ఒకరికొకరు ఆత్మీయంగా అందంగా కనపడాలి. ఆత్మీయంగా అందంగా కనపడితే బయట సౌందర్యం చూడంగా, ఆత్మీయంగా అందంగా కనపడితే బయట సౌందర్యం చూద్దాం. అసలు పట్టించుకుంటామా? గుర్తుపెట్టుకోండి, ప్రేమ బలవంతం చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. నీ భర్త ఎడల నీకున్న ప్రేమ నీ భర్తను నీ ఎడల పడుండేటట్టు బలవంతం చేయాలి. నీ కోసం ఏమైనా చేయగలిగేటట్టు నీవు చూపే ప్రేమతో నీ భర్త నువ్వు కట్టేయాలి. అది కూడా అంతే, అటుపక్క కూడా అంతే. బైబిల్ మీకు తెలిసినప్పుడు పౌలు ఏమన్నాడంటే, ఒకడి వల్లే లోకములోనికి పాపము వచ్చిన అన్నాడు. అసలు ఒకడి వల్ల వచ్చిందా, ఒకటి వల్ల వచ్చిందా? తప్పుగా అనుకోమంటుండే, ఒకటి వల్ల వచ్చిందా, ఒకడి వల్ల వచ్చిందా? లోకంలోనికి పాపం ఒకటి అంటే అమ్మాయి, ఒకడు అంటే మరి పౌలు ఏమన్నాడు తెలుసా? ఒకడి వల్లే లోకంలోనికి పాపం వచ్చును, ఒకడి వల్లే లోకంలోనికి రక్షణ వచ్చిన అన్నాడు.
మరి ఒకడు అసలు ఫస్ట్ పాపం చేసింది ఎవరు? ఆదాం చేశాడా? మరి పాపం ఎవరికి ఆపాదించాడు? మొదటి పాపం చేసింది ఎవరన్నాడంటే పౌలు అవ్వని చెప్పడా. చెప్పినా సరే ఏమన్నాడంటే ఆ అవ్వ వల్లే లోకంలోనికి పాపం వచ్చిందని చెప్పినా సరే ఏమన్నాడంటే ఒక్కడి వల్లే లోకంలోనికి పాపం వచ్చిందని ఎవరికి ఆపాదించాడంటే ఆదాం కాదు. అంటే దాని అర్థం ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కాదు, ఒక్కడే. భార్య తప్పు చేస్తే అది ఆడు చేసినట్టే, భర్త తప్పు చేస్తే అది ఆడు చేసినట్టే, ఆవిడ చేసినట్టే. వాళ్ళిద్దరు ఒక్కరు కాదు. మత్తయి 19 యేసు ప్రభు దాన్ని వివరంగా చెప్పారు. అంతే వాళ్ళిద్దరు ఒకటి కాదురా బాబా, వాళ్ళిద్దరు వేరు కాదురా, ఒక్కటే. ఒకడికి వస్తాయిరా అన్నాడు అని చెప్పాడు. అంతే. ఎంత మర్మమో చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే శ్రమ పడతాం అనేటువంటిది ఆరోగ్యం. దేవునికి స్తోత్రం కలుగుగా. కూర్చునుంటే తుప్పట్టిపోతాం, కూర్చునుంటే షుగర్ బీపీ పెరిగిపోతాయి. ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఓటిని కూర్చుని దులిపేసుకుని వెళ్ళిపోయేటట్టు ఉన్నారా? చాలా ప్రమాదం. మీరేం చేయాలో చెప్తున్నాడు, నేనేం చేయాలో చెప్తున్నాడు. రెండో వాక్యంలో మీరేం చేయాలో చెప్పారు. మీరు ఎట్లా రావాలి? ప్రతి వారం అచ్చము దంచి తీసిన, అచ్చం అంటే ఏంటి తెలుసా? ప్యూరిఫైడ్ అని ఉంది ఇంగ్లీష్లో. స్వచ్ఛమైన నెంబర్ 1 క్వాలిటీ నువ్వు తేవాలి. హేబెల్ కూడా ఇచ్చాడు, కయీను కూడా ఇచ్చాడు. అందులో అచ్చమైంది ఏదని దేవుడు తీర్పిచ్చాడు. హేబెల్ తెచ్చింది, కయీను కూడా తెచ్చాడు. మరి అది అచ్చమైంది కాదు, ఏదో ఒకటి తెచ్చాడు. ఏదో ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే ఏదో ఒకటి అనుకున్నావో ఆ రోజు నీ పేరు నరకంలో రాశాడు. దేవుని విషయం పర్వాలేదు, ఏదో ఒకటి అనుకున్నావో, ఏం అవ్వదలే అనుకున్నావో ఆ రోజే నీ పేరు నరకంలో ఉంటుంది. గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి. మిగతా వాటికి ఎట్లా ఉండొచ్చు, దేవుని విషయం మాత్రం ఏదో ఒకటి అనేది మాత్రం పర్వాలేదు అనుకునేది. ఇవాడు పర్వాలేదు అనుకునేవాడు రేపొద్దున ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాడు సిగరెట్. ఇస్రాయేల్ బాబు గారికి చిన్నప్పుడు ఆ బ్రదర్ సిగరెట్ తాగాడు. ఆ నాన్నగారు చూసాడు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను. నాన్నట్టగా చూసాడు కదా, రేపొద్దున ఏం చేస్తాడు? ఎదురున్నది కాదు అంటే ఫస్ట్ పర్వాలేదు అనుకున్నది, ఇప్పుడు ఏమైంది? డైరెక్ట్ అయిపోయింది. కాబట్టి ఎవడైతే పర్వాలేదు అనుకుంటాడో రేపొద్దున డైరెక్ట్ అయిపోతాడు. ఇక అందరూ చూసేదంటే అంటే సిగ్గు బియ్యం లక్ష ఏమండమే కాదు, పాపానికి అలవాటు పడిపోతాడు. అంతే. అది పాపం అని కూడా అంటే తెలియకుండా పోతుంది. అందుకే ఆదులోనే జాగ్రత్తగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అది ముందే చెప్పాను. తెలంగాణ కంచం కడిగేటని ఎగ్జాంపుల్ చెప్పాను. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టేది ఎందుకు అవసరం లేదుగా. పొద్దున్న అందరిలోని యుద్ధాలే. పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు ఒకటి దుగాలు కనపడదు, ఒకరికి సాక్స్ కనపడవు, ఒకరికి రెబ్బలు కనపడవు. అయ్యో అది బద్దలు కొట్టేసి ఇది బద్దలు కొట్టేసి అది ఎక్కడ ఉంటుంది తేరా? అది ఎక్కడ ఉంటుంది అంటే ఆవిడ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడే ఉంటుంది. అది చెక్కెత్తికేస్తే అన్ని పక్కన కొట్టేస్తే అంటే తిరిగేది నీకు లోపుగా దొరికితే ఎవడంటే ఈడే. ఎవరు తింటే ఎవరు ఉంటారు? ఈడైతే పడి ఉంటాడు. ఏదో వంకెట్టి నాడు తిట్టేస్తే నెత్తి మీద ఏమన్నా గిట్ట దువ్వానంటే ఏమన్నా అప్పుడు మరి అవి వదిలేసినట్టు దిగిపోతుందా? ఇవే జరుగుతాయి. పొద్దున్న బస్సుపాటి మొత్తం జరుగుతాడు. స్కూల్కి వెళ్ళేదాకా, ఈ బయటకు వెళ్ళేదాకా ఎప్పుడు ప్రశాంతం అమ్మయ్యా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భారంతో బాధతో మనం ఎప్పుడు సంతోషంగా పని చేయలేం. సంతోషంతో చేస్తున్నప్పుడు భారము బాధ అనిపించదు, బరువే అనిపించదు. నా ప్రభు ఈ మాట పరమగీతాల్లో 3వ అధ్యాయంలో నా ప్రభు ఈ మాట చెప్పారు. ఆయన నీకు ఇష్టమైతేనంట ఆయన మోపిన కాడి నీకు అసలు బరువే అనిపించదంట. ఆయన నీకు ఇష్టమైతే ఆయన నీకు రుజువు అయిపోతేనంట నీ సంసార జీవితంలో ఆయన మోపిన కాడి అసలు నీకు బరువే అనిపించదు అని రాయబడు. ఇక్కడ మీకు చెప్పారు. ఏం చెప్తున్నాడంటే మీరు ఎటువంటి తైలాన్ని తీసుకురావాలంటే స్వచ్ఛమైనటువంటి నెంబర్ 1 క్వాలిటీ ఆత్సమైనటువంటి నూనె దంచి చెప్పి అది ఎక్కడ తీసుకురావాలి? మరి ఆ కంచాలంటే అందరు కలిపి ఒకే తీసుకురావాలి. ఎవరికి వాళ్ళే తీసుకురావాలి? 30 లక్షల మంది ఇస్రాయేలీయులు ప్రతి వారం దశభాగం అట్ట తీసుకొస్తారో అచ్చము దంచి తీసి నూనె కూడా అట్టగే తీసుకురావాలి. ఎందుకు? దీపము నిత్యము వెలుగటం కోసం. నువ్వు వారం గుడికి ఎత్తుకు రావాలంటే నరుడి ఆత్మ యెహోవా పెట్టిన ఆ దీపము నిత్యము వెలగాలంటే
నీ రాబడిలోంచి నువ్వు కష్టపడిన దాంట్లో ప్రతిదీ ప్రతి వారం దైవస్థానికి తీసుకురావాలి. అంతే, దానికి తీసుకురావాలా. అది తీసుకొచ్చింది సనుకోకుండా, కొనుక్కోకుండా, విసుక్కోకుండా, చిరాకు పడుకోకుండా నువ్వు కష్టపడి తీసుకురావాలి. ఎందుకో తెలుసా, నీ ఆత్మ దీపం నిత్యం నువ్వు వెలిగేటట్టుగా. మరి వీడేం చేయాలి? 3వ వచనం చదవగలుగుతాను. ఓకే, నిన్ను అలా చెప్పాడు. నన్నేమంటున్నాడు? అంటే సన్నిధిలో, దేవాలయంలో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కబరచవలెను. నేనేం చేయలే, నీలో పెట్టిన యెహోవా ఆత్మను నేను నిత్యము వెలిగేటట్లుగా ఏం చేద్దాం ఉండాలి, నిత్యము చక్కబడుతూ ఉండాలి. నువ్వు పక్క చూపులు చూస్తున్నావా, నువ్వు తప్పు నడుపుతున్నావా, నువ్వు క్రమంగా ఉంటున్నావా లేదా, దేవస్థానంలో కాడి సరిగ్గా మోతున్నావా లేదా, వేరే ఆలోచనలు వస్తున్నాయా, ఇవన్నీ పరిశీలించాల్సింది ఎవరికి? ఈడు ఎప్పుడు నుంచి? సాయంకాలం మొదలుకొని ఒక రాత్రన్నా మనం దైవసన్నిధిలో కూర్చున్నావా, మన శంకరదేవుడా? ఒక రాత్రన్నా ఉపవాస ప్రార్థన చేసేవా? తెల్లవారు కూర్చొని దైవసన్నిధిలో వీడు ఏం చేద్దాం ఉండాలంటే ఆ బొత్తులు సవరిస్తూ ఉండాలి, ఆ దీపాన్ని సవరిస్తూ ఉండాలి, దానికి ధైర్యం ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఆ ఆత్మదీపం సరిగ్గా ఎలుగుతుందా, ఎలాగనిచ్చేటట్లుగా నువ్వు ఉన్నావా లేదా చూసుకోవాలి. ఇవి చేయాల్సిన పని. నువ్వేం చేయాలి? యెహోవా సన్నిధిలో అక్షము దంచి చూచినటువంటి ఒలీవను తీసుకుని దైవ సన్నిధికి రావాలి. బాగా ఇక్కడ చూడండి, దీని గురించి నేను చదువుతున్నప్పుడు అంటే ఇంచుమించు 4-5 ప్రసంగాలు చేయొచ్చు. అందుకే 2 భాగాలు చేసి ఈ సబ్జెక్ట్ యథావధిగా మీకు బలిపీఠ సమర్పణ గురించి 7 విషయాలు చెప్పాను. అలాగే గంగాళం శుద్ధీకరణ గురించి 7 అంశాలు చెప్పాను. ఎందుకు 7 తీసుకున్నామంటే ఈ ప్రత్యక్ష గుడాలో ఉన్న వస్తువులు 7వ రోజున దేవుడు విశ్రాంతి, 6వ రోజు మనం సృష్టించి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అది ఒక పరిపూర్ణమైన విశ్రాంతి, దేవుని బిడ్డలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. 7 పరిపూర్ణత గుర్తు బైబిల్లో 7 వస్తువులు. అందుకే ఒక్కొక్క వస్తువు గురించి 7 అంశాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ దీపస్తంభం మీద కూడా 7 అంశాలు మాట్లాడాలి. అది ప్రభు చిత్తం అయితే నేను నెక్స్ట్ వీక్ మాట్లాడాలి. ఈ రోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎలా ఉంటుంది మన ప్రవర్తన, ఎలా ఉంటుందో, మన పనులు, తీరుతెన్నులు, సంఘ ఆరాధన క్రమం ఎట్లా ఉంటుంది, ఎలా శ్రమ పడుతున్నాం దేవుని కొరకు, ఎలా వస్తున్నారు మీరు గుడికి, నేనేం చేస్తున్నాను ఇక్కడ, మీరేం చేస్తున్నారు, మీరేం తీసుకొస్తున్నారు, నేనేమి మీకు ఇస్తున్నాను, మిమ్మల్ని నేను ఎట్లా సరి చేస్తున్నాను అనేది ఇక్కడ మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. దీపపు స్తంభం, ఎందుకంటే దీపస్తంభం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కింద ఒక దిమ్మ ఉంటుంది, చూసే ఉంటారు. నిలువుగా ఒక చిన్న రాడ్ లాంటిది ఉంటుంది. దాని నుంచి 2 కొమ్మలు, దాని నుంచి ఇంకో 2 కొమ్మలు, దాని నుంచి ఇంకో 2 కొమ్మలు, మొత్తం ఇటు 3 పైన 7 దీపాలు. ఎందుకంటే ఈ ఆకారాన్ని మీరు చూస్తే బాదం చెట్టు ఆకారం ఉంటుంది. ఇవి బాదపు కొమ్మల్లాగా, ఈ పైన వెలిగేటువంటి దీపాలు బాదపు మొక్కలు, బాదం కాయలు, అలాగే బాదం పువ్వుల ఆకారాన్ని పొందుకుంటాయి. ఈ దీపస్తంభం బైబిల్లో దేని గుర్తు ఉందంటే, ఇండియా లేక ఒక్కసారి వివరంగా చదవండి. 25వ అధ్యాయము నిర్గమాకాండము 31వ వచనం నుంచి ఇండియా లేక చదవండి. 25వ అధ్యాయం లేదా నేను గ్రూప్లో పెడతా చూడండి. ఎందుకంటే ఈ దీపపు స్తంభాన్ని ఆ వాక్యం చదివేసి నేను చెప్తా వివరణ. మొదటి వాక్యం అయితే 3 సంఖ్యాకాండంలో 2 అంశాలు. మా బాబు దేవుడు చేయకూడదు. సంఖ్యాకాండంలో 8వ అధ్యాయంలో ఇక్కడ కూడా 4 వచనాలు చదవండి. మొదటి 4 లేవి కాండంలో చదివాను. దీపపు స్తంభంలోనికి మీరేం తీసుకురావాలో చెప్పాను, అలాగే నేనేం చేయాలో చెప్పాను. దేవుడు చెప్పారు, మీరు ఎలా రావాలో చెప్పారు, మీరు వచ్చిన తర్వాత నేనేం చేయాలో చెప్పారు. అక్కడ అర్థమైందా? అచ్చము దంచి తీసిన ఒలివ నూనెతో మీరు రావాలి. నేనేం చేయాలంటే దీపము నిత్యము వెలిగేటట్టుగా సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు మిమ్మల్ని నేను సర్చ్ చేసుకుంటూ ఉండాలి. నా తాపత్రయం అంతా, నా ఆరాటం అంతా నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా పట్టుకుని కోసం కాదు. మీ జీవితాలు ఎలా ఉంటున్నాయి, మీరు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, మీకు సరైనటువంటి జీవ వాక్యం లేదా జీవ తైలం అందుతుందా లేదా, ఒత్తులు సరిగా ఉన్నాయా లేదా, ఇది చూసుకుంటూ ఉండాలి. నాది
క్రమం అది బైబిల్లో చెప్పిన క్రమం. ఇప్పుడు ఇంకొక భాగంలోకి వెళదాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం. ఇందాక కూడా యెహోవానేగా, ఇందాక కూడా మోషేతోనేగా. ఇక్కడ క్రమం ఏంటో తెలుసా? డైరెక్ట్ గా అహరోనుతో మాట్లాడాలి దేవుడు. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? నువ్వు కొడుకుని సరిగ్గా చూసుకోలేదురా నేను మాట్లాడు. ఎవరితో మాట్లాడాడు? నీ పూర్వకాలంలో పాశ్చిమంలో ఉండేది తడిపోతాడు కానీ పాట ఉండేది తెలుసలేదు. వాళ్ళిద్దరు గొడవ వస్తాయి. ఆవిడికి ఆయనకి మధ్యలో తడికెట్టేస్తాడు. తడికెట్టేసి ఈడేం చేస్తాడంటే తడికితో చెప్తాడు. ఆవిడ ఏం చేద్దంటే అట్టే గురించి తడికితో చెప్తుంది. ఇద్దరికి మధ్యలో తడికి ఆ మధ్య వస్తాడు అన్నమాట. కారణం ఏంటంటే ఈ ఇద్దరికే మొఖాలు చెల్లుతున్నారు. సేమ్ ఇక్కడ ఏం జరిగిందంటే అహరోనుకి దేవుడికి మొహం చెల్లుతున్నారు. నువ్వు నీ కొడుకుని ఇష్టం వచ్చినట్టు వచ్చిన ఇన్ని బాధలు పడి రాజకీయ ధర్మాన్ని ఇచ్చింది ఎందుకేరా? ఇన్ని బాధలు పడే నా రక్తం, నా బిడ్డ రక్తం నీ కొరకు చిందించాను. నా బిడ్డ రక్తాన్ని తూపుకుంట పాపం చేద్దాకి వెళ్ళేవారు నువ్వు. మళ్ళీ కక్కిందని మళ్ళీ తిన్నట్టు మళ్ళీ వెళ్ళేవారు నువ్వు అని దేవుడు ఆడుతూ మాట్లాడుతూ మానేశాడు. అయితే అక్కనే చేశాడు. నేను నీతో మాట్లాడుకో వచ్చే అన్నాడు. ఆపబోతాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే మోషేతోనే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో నా ఇల్లు అంతట్లో నువ్వు, నా ఇల్లు అంతట్లో నువ్వు, ఈ లోకమైన ఇల్లు అంతట్లో నువ్వు నాకు దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. మాట్లాడతాడు, సత్యవాదితో మాట్లాడతాడు, సత్యమందు స్థిరమైన వాడితో మాట్లాడతాడు. అబద్ధులు సంపేద్దాం, సత్యం బతికేస్తాడు. అబద్ధాలు ఆడేవాడితో మాట్లాడడం, మాట మార్చేసేవాడితో మాట్లాడడం, ఏ ఏడుగా ఒడిగట్టేసేవాడితో దేవుడు ఎప్పటికీ మాట్లాడాడు. ఆహారం కొడుకులు చేసిన తప్పిదాన్ని బట్టి ఆహారంతో మాట్లాడుతూ మానేశాడు దేవుడు. నానేసి ఎవరి మధ్యవర్తిగా పెట్టుకున్నాడంటే అవి చెప్పేదా అని మోషేతో ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేది ఆహారం అయితే ఆయనతో మాట్లాడుకోకండి. గుడారంలో ఉన్నది ఆహారంలో కానీ ఆయనతో మాట్లాడాలి. మోషేతోనే మాట్లాడాడు. బైబిల్ అంతా చదవండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ కులం ఏ మతం ఈ కాదు దేవుడికి. నువ్వు దేవుడికి సత్యవాదిగా ఉన్నావా లేదా? దేవుని రాజ్యంలో దేవుని సంఘంలో సత్యానికి ఒక స్తంభంలాగా దేవుని పక్షాన్ని నిలబడి ఉన్నావా లేదా చూస్తాడు. అలా నిలబడి ఉంటే నీతో మాట్లాడతాడు. అంతే. ఇది గొప్ప మర్మం. అంటే మోషేతోనే మాట్లాడాడు. పైకి సేవ చేసేది ఆయనే, ఆయనతో మాట్లాడాల. బాగా గుర్తుపెట్టాడు. కొన్ని సందర్భంలో వీడితో మాట్లాడాడు, మీతోనే మాట్లాడతాడు. ఒకసారి ఈడికి బుద్ధి చెప్తాను కూడా మీతోనే మాట్లాడతాడు. ఈ గాడిని ఎగ్గినోడు బుద్ధి చెప్తాను గాడితో మాట్లాడించాడా? దేవుని స్తోత్రం. లోకానికి గాడిద ఎగ్గినోడు గొప్పడు. గాడిద అంతే మరి గాడితో మాట్లాడించాడు, బుద్ధి చెప్పించాడు దేవుడు. బాగా గుర్తు పెట్టుకోండి. అది బాగా మీరు అర్థం చేసుకోవాల్సింది. లోపల దేవుడికి ఎంత అందంగా కనపడుతున్నావు నీకు అంత వదిలేదు కూతురు ఉండలేడు దేవుడు. అంటే లోపల దేవుడికి ఎంత అందంగా కనపడుతున్నావో నా ప్రియులు నా ప్రియురాలని పరమ గీతాలంతా ఇదే చెప్తుంది. రూపురేఖలు బట్టి కాదు. షోలోమితి నాగొట్టదే బైబిల్ చదివిన పరమగీతాలో అందులో ప్రియురాలు ఎవరో షోలోమితే. చెంత పొండు నలుపు షోలోమితి. అయ్యో మా అన్నయ్యలు నా తమ్ముడు మా నాన్న చేరులో పని చేయించారు, అందుకే నల్లగొన్నాను. నా నల్లదనాన్ని చూసి నన్ను దూరం చేయడం మాకు ప్రియుడా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నవ్వుకున్నాడు. పిచ్చిదానా నీ రూపురేఖ నలిపేమో, నీ మనస్సు తెలుపు, అందుకే నీ వదిలి ఉండలేను అన్నాడు. దేవునికి స్తోత్రం. మర్మం చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి బైబిల్. కాబట్టి దేవునితో మీరు లోపల చక్కగా పవిత్రమైన మీరు ఆరోగ్యం ఉంటారన్నమాట. ఏం చేయలేదు. మీ మనసే మీకు అనారోగ్యం, మీ బుద్ధులే మీకు అనారోగ్యం, మీ ఆలోచనలు మీకు అనారోగ్యం. మిమ్మల్ని ఎవరు సంపాదించలా, మనల్ని ఎవరు సంపాదిస్తారో మన మనసే చంపేస్తే, ఎవరు బతికించారో మన మనసే బతికెత్తుడే. ఆయన మీద ఆధారపడితే, ఆ మనసు ఆయన మీద ఆధారపడితే అదే బతికెత్తుంది. మనం అదే చంపేత కూడా ఆయన మీద ఆధారపడకుండా నటిస్తూ ఉంటే ఈ కథ గుర్తుపెట్టుకుని. ఇందాక దేవుడు మోషేతోనే మాట్లాడాడు. ఎవరి గురించి? అహరోనుకి చెప్పమని. అహరోనుకి చెప్పొచ్చుగా దేవుడే మాట్లాడాడు. అంతే. ఎందుకంటే ఆయన ఇప్పుడు అలుగుతున్నారంటే ఎవరు అలుగుతారు చెప్పండి? ఎంత ఎక్కువ ప్రేమిస్తే నేను ఆయన ఎంత ఎక్కువ ప్రేమిస్తే ఆయనతో ఆయన ఏదైనా సిరపరపాటు చేస్తే అంతగా మానేస్తాను నేను ఆయనతో. అలిగానంటే అర్థం ఏంటి? ఆయన మీద ఆయన వదులు ఉండలేక అలిగానే. దేవుని స్తోత్రం. అహరోను మీద దేవుడు అలిగాడంటే దాని అర్థం ఏంటంటే అహరోను వదిలి ఉండలేడు దేవుడు. అంత ప్రేమ అహరోను అంటే మరి ఏం చేయగలుగుతాడు? పవిత్రమైన తండ్రులందరికీ పవిత్రమైన బిడ్డలే ఉన్నారు భూమి మీద. మాట్లాడటం మీరు
పవిత్రమైన తల్లిదండ్రులు అందరికీ పవిత్రమైన బిడ్డలే ఉన్నారా భూమి మీద? సౌలు నెంబర్ 1, మరి సౌలు కొడుకు నెంబర్ 1, సౌలు నెంబర్ 1, సౌలు కొడుకు నెంబర్ 1 దేవుని దృష్టిలో. కొడుకు నెంబర్ 1 యోనాతాను, కొడుకు నెంబర్ 1, సౌలు నెంబర్ 2 క్వాలిటీ, తండ్రిని మించిన తనయుడు. కాబట్టి యుద్ధం ఉండదు, వారసత్వం ఉండదు, మంచోడికి మంచోడి ప్రకారంగా ఉండదండి. మంచి తండ్రులకి మంచి చెడ్డ కొడుకులు ఉన్నారు, చెడ్డ తండ్రులకి మంచి కొడుకులు కూడా ఏమి కూడా సేవ అని చెప్పి అయితే కొడుకులు ఏం చేశారో తెలుసు మన అందరికీ. అందుకే సాంప్రదాయాలు పుట్టుకొచ్చింది. పండితు పుత్ర పరమస్వంత, తండ్రి పండితులు కౌతులు పరమస్వంతులు. కాబట్టి దాన్ని మన బాధ్యం అవుతామంటే చెప్పారు ఖచ్చితంగా. దేవుడు చెప్పాడు, తండ్రులు దోషం కుమారుల మీదకి అంతే రప్పించే విధానం ఉంది, ఉండాల్సిందేగా ఉండాలి. ఏమి చేయలేపాడు అంటే సూర్యమంట మౌనంగా కనిపెట్టుకుంటూ ఉన్నాడు ఆహారం. అందుకని ఇక్కడ మోషే అయితే మళ్ళా మాట్లాడుతున్నాడు రెండోసారి. ఆహారం చెప్పమని చెప్తున్నాడు. చదవలేకపోతే దీపములను వెలిగించినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షములకు ముందు పడినట్లు. ఇక్కడ కొంచెం ఆలోచించండి. ఎన్ని దీపాలు? నిలువుగా ఒకటి చెప్పాను కదా. నిలువు దీపం నిగూఢమైనటువంటి నిలువు దీపం ఏంటంటే యేసు ప్రభువుకు సాదృశ్యం. ఈ నుంచి వచ్చిన ఆర్భానాలను చూసారా, అవన్నీ ఈ భూమి మీద ఉన్న ఇశ్రాయేలు సంతతిని మనకి సాదృశ్యం. దేని నుంచి అడ్డు కట్టబట్టాలి? నిలువు దాని నుంచి అడ్డు కట్టబట్టాలి, దాని నుంచే రావాలి. విచిత్రమైన తెలుసా, పక్క నుంచి వచ్చినవి కూడా దేంతో కూడా సమానంగా ఎదగాలి తెలుసా? నిలువు దానితో పాటు సమానంగా ఎదగాలి. ఇక్కడ మర్మం ఏంటంటే, ఈ దీపస్తంభం మొదటి మర్మం ఏంటంటే, అమ్మా బాబు ఆపేదా చెప్పు, నీ భాష నాకు అర్థం అవుతుంది. ఆభ్యాస అయిపోయింది, నెక్స్ట్ వీక్ మాట్లాడుతుంది. బైబిల్లో చెప్పిన సత్యం ఏంటంటే, ఈ దీపపు స్తంభాన్ని 40 ఈసలు, 40 ఈసలు అంటే ఇంచుమించు 105 కేజీల బంగారం. 40 ఈసలు ఎంతకంటే అదో మొక్క కాదు. 40 ఈసులు ఒకే మొక్కతోటి ఎలా చేయాలంటే కొట్టి 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 తయారు చేయాలి. ఎట్ట కొట్టి కొట్టి తయారు చేయాలంటే నగిషి పని అని రాసింది. బంగారు కొట్టోడు ఉంటాడు చూసారా, కొలుగులో పుట్టమేసి సాగతీసి కొడతాడు చూసారా, అట్ట కొట్టి 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 40 కేజీల మొక్కనే ఈ దీపస్తంభం ఆకృతిలో తేవాలి. అంటే యేసు ప్రభువుని కొట్టి 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 ఈ లోకానికి ఒక రక్షణ తేవడం అన్నమాట. అది ఆ బంగారు కొండ దేనికి గుర్తుంటే బైబిల్లో యేసు ప్రభు గుణానికి గుర్తుపట్టాలి. విచిత్రమైన తెలుసా, ఆవరణంలో ఉన్న బలిపీఠం, ఆవరణంలో ఉన్న గంగాళం, ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న సన్నిధి రొట్టెల వల్ల, ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ధూపవేదిక, ఆఖరికి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నిబంధన మందస్సు పెట్టే, వీటన్నింటిలో తుమ్మకరంలో పై బంగారం ఉంది. విచిత్రమైన తెలుసా, ఈ దీపస్తంభంలో మాత్రం కల్తీ లేదు, ఒక్క బంగారం ఒక్కటే ఉంది. అంటే పూర్తి ఈ బంగారం ఏంటంటే, మనం కూడా అందరినీ బంగారం అని ఏంటంటే మనకి బాగా ఇష్టమైతే మళ్ళీ తేడా వస్తే కృష్ణుడు మారిపోతాం అనుకుంటే మన మనసు భలే ఉంటే విచిత్రమైన మన మనసు ఇవాళ ఉంటే రేపు పొద్దున తేడా వచ్చారు, ఇవాళ పొద్దున ఉన్నప్పుడు సాయంత్రం తేడా వచ్చేస్తాడు. ఇదే విచిత్రంలో తేడాలు. పొద్దునే ముదిరి ఉండలేనట్టు ఉంటాడు, ఎప్పుడు వదిలించుకుందాం అన్నట్టు ఉంటాడు సాయంత్రం. పొద్దున డార్లింగ్, సాయంత్రం డైవర్స్. చాలా సింపుల్, ఇలా మన తయారవుతాయి. కానీ అన్నిటిలో కూడా 2 కలిసి ఉన్నాయి. ఈ దీపస్తంభంలో మాత్రం కల్తీ లేదు. అంతా స్వచ్ఛమైన మేలిమి బంగారంతో, 40 కేజీల మేలిమి బంగారంతో నడిచి పనిగా కొట్టి 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 దానికి ఆ రూపు తేవాలి. అది కూడా అక్కడే రాసుకోండి. ఈ 40 కేజీలే ఎందుకు, 1 కేజీ అడ్డు తప్పొచ్చు కదంటే, బైబిల్ని 40 మందే రాయాలి. ఈ దీపస్తంభం దేనికి గుర్తుకుందంటే, లోకానికి నిజమైన వెలుగు నేనే అన్నటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం ప్రభు చెప్పినట్టు, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క దీపస్తంభం, ఆ గుడారంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము 30 × 15 అడుగులు, వెడల్పేమో 30 ఉంటుంది, పొడవు 30 ఉంటుంది, వెడల్పేమో 15 అడుగులే ఉంటుంది. దానికి మాత్రమే ఎలిగివ్వటానికి అది. కానీ ఈ లోకం మొత్తానికి వెలిగివ్వటానికి యేసు ప్రభు. ఆ దీపోత్సవం అక్కడే వెలిగితే యేసు ప్రభు అనే దీపోత్సవం లోకానికి వెలిగించాడు.
ఈ పక్కన వచ్చిన కొమ్మలన్నీ చేసావా, ఇవి ఎలుగుతానే ఉంటాయి. దేని బట్టి ఎలుగుతాయి అంటే నిలుపు కమ్మిని బట్టి ఎలుగుతూ ఉంటాయి. అందుకే ప్రభు అన్నారు, నేను లోకానికి నిజమైనటువంటి వెలుగు. మీరు మన గురించి కూడా ఆయన అన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు నిజం చెప్పండి, రాత్రి పూట మేడ మీదకి వెళ్ళి పైన డాబా పైన మంచం వేసుకుని ఒకసారి ఆకాశంలోకి చూస్తే చంద్రుడు బాగా పౌర్ణమి రోజున ఎలుగుతున్నట్టు కనపడతాడు. నిజం చెప్పండి, చంద్రుడు వెలుగుతాడా? చంద్రుడు వెలుగుతాడా? చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, తనంతకు తాను వెలిగేవాడు కాదు. ఎవరి వల్ల వెలుగుతున్నారు? సూర్యుడు నిత్యము 16,000 డిగ్రీల ఉష్ణోగ్రతతో కాలుతున్నాడు. ఆ వెలుగు ఎవరి మీద అవుతుందంటే చంద్రుడి మీద పడుతుంది. చంద్రుడి మీద పడి అది పరావర్తనమై భూమి మీద పడుతుంది. నీతి సూర్యుడు అయినటువంటి వెలుగు, మన నీతి సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు. ఆయన ఆ వెలుగు మన మీద పడి మనం వెలుగుతున్నాం అంతే. దేవుడికి ఇస్తాం. ఆ వెలుగు మనం మన ఇంట్లో వాళ్ళందరికీ పంచాలి. మన సమాజంలో వారందరికీ మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు మీలో ఉంది తప్ప మీరే వెలుగు కాదు, అది ఆయన మూలంగా కలిగిన వెలుగండి. ఆ వెలుగు వల్ల నువ్వు వెలుగుతున్నావు. ఆ వెలుగు వల్ల ఎదురు మనం తీసుకుని నోట్లో పెట్టుకోగలుగుతున్నావు. ఒకవేళ ఆ వెలుగు ఆగిపోయింది అనుకోండి, అన్ని ఎదురుగానే ఉంటాయి, ఇది పనిచేయదు. అన్ని ఎదురున్నారంటే ప్రాణం ఉంటుంది, తినాలని ఉంటుంది, చావ కోరికలు ఉంటాయి, నలిపేత ఉంటుంది హృదయం. దీనికంటే సావే బెటర్ అని చెప్తుంది. ఏ పని చెయ్యు ఆ వెలుగు దీని మీద పడకపోతే. కాబట్టి ఈ సత్యం గుర్తుపెట్టుకోవడం. ప్రత్యక్ష గుడారంలో ఆ పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఎంత వెలిగిస్తుందో, కొట్టబడి నలపబడి యజ్ఞం చేయబడి యజ్ఞం పశువు ఈ లోకానికి వచ్చి నీకు వెలిగించాడు ఆయన. దేవుడికి ఆయన వెలుగు వల్ల నీకు నేను వెలుగుతున్నాం. అందుకే చక్కటి రూపురేఖలు ఉన్నాయి, చక్కటి ఆరోగ్యం ఉంది, చక్కటి కుటుంబం ఉంది, చక్కటి బిడ్డలు ఉన్నారు. కష్టపడుకుని జీవించడానికి తింటానికి ఏదో ఒక చిన్నపాటి జీవనోపాధి. ఇంకా ఏం కావాలంటే ఏం కావాలంటే ప్రభు చెప్పి ఎంత ఆరాటపడతారో, ప్రసంగి కలిగిన ఆరోగ్యం అనుకుంటా, ఎంత ఆరాట 6-7 రాష్ట్రం ఎంత ఆరాటపడతారో నువ్వు దీనికోసమే కదా. నీ ఆరాటం అంతా జగన్ పట్ట కోసమేనా? ఎంత ఆరాటం దీనికోసమేనా అని రాశారు. అది ఉంటుంది, అదేం ఉపయోగం ఉండదో చదివేపోతుంది. నెక్స్ట్ వీక్ ప్రకటించారు. దీపంలో వెలుగు దీపవృక్షంలో ముందు పడినట్లు. వెలుగు ఎక్కడ పడాలి? ముందు పడాలి. ముందు పడినట్లు వాటిని వెలిగింపవాలని చెప్పమని. ఎవరికి చెప్పమన్నది? ఇదే చెప్పచ్చు. మళ్ళీ ఆలోచించాలి. కాబట్టి మీరు రాజీ పడుకోండి. నాతో చెప్పమనేది ఉండొద్దు. మీరు దానిపై నాతోనే చెప్పేవాళ్ళు మీరు రాజీ పడుకోవాలి కావాలి. ఎందుకంటే మీరు కూడా యాజకులే. వీడు ఒక్కడే యాజకుడు కాదు, మీరు కూడా యాజకులు. మధ్యవర్తి లేడు. ఇప్పుడు మీకు గుర్తుందో లేదు, మీరు లేడు అసలు. ఆ పాస్టర్ అనేవాడు లేడు. అప్పుడు మీ గొప్పకి ఎట్లా అయిపోయారు. కానీ నిజం చెప్పాలంటే మీ గురించి కాదు, సంఘాలు అన్నింటిలో కూడా ఒక పాస్టర్ అనేవాడు లేడు. ఇప్పుడు పూర్వకాలం ఉండేది, మేకల రక్తం కోడల రక్తం ఉన్నప్పుడు ఉండేది. యేసయ్య రక్తం అందరిని అభిషేకించింది, అందరినీ యాజకులు చేసింది, అందరినీ రాజులు చేసింది. ఇప్పుడు మధ్యవర్తి లేడు. మీరు ఆయన పాదాలు మీరు పడే పాస్టర్ ద్వారా కాదు, నా ద్వారా మాట్లాడాలి. నిజం చెప్పేదన్నా, నిజం చెప్పేదన్నా. వీడు తీసుకెళ్ళడం మిమ్మల్ని. మీకు ఒక విషయం తెలుసు, అసలు వీడు వెళ్తాడో లేదు. నా గురించే మాట్లాడుతున్నాను, నేను సేవకుల గురించి మాట్లాడుతున్నాను. నిజం చెబుతున్నా. మత్తయి శుభవార్త, ఒకటి మీ సంఘంలో కలుపుకుంటారు, 7 సముద్రం దాటి తీసుకొస్తారా అంటే మీరు మీ మతంలో కలుపుకుంటారు, మీ సంఘంలో చేర్చుకుంటారు. ఆడెల్లడో ఆడిని ఎల్లడో అన్నాడు. ఆ కలుపుకున్నవాడు అంట, ఆ సంఘంలోకి చేర్చుకున్నవాడు అంట, ఆడెల్లడంట, ఆ పాస్టర్ ఎల్లడంట, ఈ నెల్లవాడంట. బాగా అర్థం చేసుకోండి. మీ గురిగే ఒక ఆవిడ ఉంది, పేరు చెప్పండి, మీకు సేవ చేస్తున్నా. అక్కడ వెళ్తా ఉంది. అక్కడే పెళ్ళి అయింది. పెళ్ళి నేనే చేశాను. ఇప్పుడు దగ్గర 4-5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఈ అమ్మాయి ఏంటంటే 2-3 సార్లు నా దగ్గరికి రిపోర్ట్ కూడా తీసుకొచ్చింది, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని. తర్వాత చూస్తే లేదు. మళ్ళా ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోడుకోళ్ళు నా భార్యకి ఫోన్ చేసి చెప్పింది, బిడ్డలు వద్దనుకుంటే టాబ్లెట్లు వేసుకుంటున్నారు. కానీ అందరికీ ఏం చెప్తుందో తెలుసా? నా ప్రెగ్నెన్సీ రావట్లేదు, పిల్లలు పుడతలేదు, ప్రార్థన చేయాలి. ఏమర్థం మీకు?
నేనేం చెప్తున్నానంటే నువ్వే అడ్డుపట్టుకున్నప్పుడు ఏ మందు పనిచేయడం. మీరు కావాలంటే ఒక్కసారి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడిని నేను అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మందులు వేసుకున్నావు, బిడ్డలు వేసుకున్నావు, ఊరు వేసుకున్నావు, విషయం తాగేసావు, ప్రయత్నం చేసి ఎవరో ఒకటి చూసి కాపాడేస్తారు కదా. ఆడు ముందు పెట్టడం కదా తెలుసా, మళ్ళీ దాంతోనే ఉంటుంది. ఆసారి కాపాడొచ్చాండి, ఆ టైం బాగుండే, ఆ తర్వాత ఇంకెప్పుడు కాపాడలేమండి. ఎందుకు కారణం ఏంటి తెలుసా, ఆడిని ఆడే చంపేసుకుంటే ప్రయత్నించాలి. ఎవరో చంపితే కాపాడొచ్చు అని దాని అర్థం ఏంటో మీకు అర్థమైంటారు. మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటుంటే దేవుడు కూడా వద్దాడు. ఆ అద్దు రాడు వద్దనడో, అన్నా నాది నాకు ఇచ్చిన నేను అమ్మేసుకుని బయట వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుని నీకంటే ఎత్తుకెళ్ళి వెళ్ళిపోతాను నాన్న అంటే, నాన్నకి తెలిసి వీడి ఉద్దేశం ఏంటో, వీడు నోటితో అనేందో తెలిసి వీడికి జరిగేదేంటో కూడా నాన్నకి ముందే తెలిసి. వద్దనొచ్చుగా, ఆపొచ్చు కదా, పంచాయతీ పెట్టచ్చు కదా, పెద్ద మనుషులో పెట్టచ్చు కదా. ఆడు దానికి ఎందుకు రాసి ఇచ్చేసాడు ఎదురాలని. దాని అర్థం ఏంటి తెలుసా, నేను తప్పించుకుని వెళ్ళిపోతాను, నా అంతకు నేనే బతుకుతాను, నాకు నచ్చినట్టు బతుకుతాను, నాకు నచ్చినట్టు చచ్చిపోతాను అంటే దేవుడు వద్దనడు. ఎందుకంటే దేవుడు మనిషికి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది, నేనేమో నీకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మేక 6, 8 చదవని ఇంటికి లేదు. కాబట్టి నీ అంతకు నువ్వు ఏదో చేసేసుకుంటాను, నాశనం చేసేసుకుంటాను అంటే దేవుడు అడ్డుపడాడో. ఒక షేక్స్పియర్ పేరునే ఉంటారు, అరే సైకిల్ నీదే, బండి నీదే, దానికి ఒక తాళం అనేది కూడా దేవుడు సృష్టించాడు. బండికి తాళం వేసుకుని ఇల్లు దేవుడు ఉన్నాడని నమ్ము. ఆ దేవుడు ఉన్నాడు కదా, నేను తాళం వేయను అంటే నీ బండికి కాపలేట్ వెళ్తావారు దేవుడే. దేవుడు అంటే వాడుకుంటేవారు నువ్వు, దేవుడు తర్వాత దేవుడు నువ్వు. నీకెంత వివేకం ఇచ్చాడు, అన్నిటికీ దేవుడు అంటే తిరుగుతావు. నువ్వు ఒక్కడమైన దేవుడికే నీ బాడీ గార్డ్లో కాపం ఉండాలన్నా దేవుడు. దాని అర్థం తెలుసా, 99% దేవుడు నీకు ఇచ్చేస్తాడు. 1% అదేంటో తెలుసా, ప్రాణం ఒక్కటే, మొత్తం అన్ని దేవుడితో సమానం. నీకు సావు లేదు, దేవుడికి సావు లేదు, అంతే. మనకు అసలు సావే లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవడం, ఎక్కువ శాతం మీ చేతుల్లో తక్కువ అంచనా వేసుకోమంటారు. ఎప్పటికైనా నిలబడి ప్రార్థన చేయండి, అంతే. పటాపంచలు అయిపోతాయి ఏదైనా సరే. ఆ శక్తిని ఇచ్చాడండి దేవుడు. అయ్యో ప్రకృతి శక్తిని శాసించగలిగేటువంటి నా భూమితో నా భవిష్యత్తు, భూతకాలంలో లేదు భవిష్యత్తు కాలం, ఒక మానవ మాతుడి యొక్క మాట విని సూర్య చంద్ర నక్షత్రాలు భ్రమణం చేయకుండా ఆపేసిన శక్తి సామర్థ్యాలు మానవుడికి ఇచ్చాడండి దేవుడు. సూర్యుడు ఆగంటే ఆగిపోయాడు అంటే, చంద్రుడు ఆ నిలువ అక్కడంతా నిలబడి 3.5 సంవత్సరాలు నోరు మూసుకొచ్చాం మేఘం అంటే ఇవన్నీ అంటే మనిషి చేయగలిగా. యథార్థంగా చెప్తున్నా, ఈ భరోసా వచ్చేయాలి నీకు, ఈ పాలన వచ్చేయాలి నీకు. అందరిని భుజాల మీద నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు రావాలి. ఏమవుతే పాలు అన్ని రోజులు ఒకేలా గడితాయా? ఎప్పుడు పర్వాలేమైనా 4 రూపాయలు తగ్గినాయి. ఏదో కొన్నిసార్లు పరిస్థితులు అడ్డం తిరిగిన అంత మాత్రం చేత మన కాడి కింద కనపడేసి లేకపోతే కింద పోయి చక్కనాడు ఏడ్చేయాలా కదా? ఎప్పుడైనా నిలబడింది అంతే. మానవ జీవితంలో నేను నెలకు 15 రోజులు చేయడం, నెలకు 15 రోజులు నాకు అమావాస్య వద్దనుకునేవాడికి పౌర్ణమి కూడా లేదు, అమావాస్య కావాలనుకున్న వాడికి పౌర్ణమి కూడా ఉండేది. అసలు అమావాస్య వద్దనుకుంటే పౌర్ణమి కూడా లేదు, నో డౌట్ ఉంది. శోధనే వద్దు, శ్రమే వద్దు అనుకుంటే మీకు ఇంకా కల్వకం కూడా లేదు. పరీక్షించబడకుండా మానవ జీవితం దేవుడు ఎప్పుడు అంగీకరించడం గుర్తుపెట్టుకోండి. వాడు శోధించబడుతున్నాడు, వాడు పరీక్షించబడుతున్నాడు అంటే అటు ధన్యుడు 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 అంతే. అటు దేవుని చేత పిలువబడటానికి, దేవుని చేత అంగీకరించబడటానికి పరీక్షించబడుతున్నాడు. ఈ మర్మాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చదివేంటి నేను ఏం చదవడం అహరోను అలాగూ చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నగిషీపని గలది. ఎట్టాగా నగిషీపని అంటే ఆ పని ఆడే చేయాలి. ఎవరు నగిషి అంటే ఎవరంటే ఆ బంగారం చేసేవాళ్ళు అంటారు, నాకు తెలియదు ఆ పేరు. ఆ పని తయారు చేసే వాళ్ళు అంటారు కదా, కంసాలి. కంసాలన్నా అది ఆటోనే చేపించాలన్న, ఎవడు పడతాడు చేయొద్దు అన్నాడు. నగిషీపనిగా ఉండాలి. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నగిషీపని గలది. అంటే క్లియర్గా ఏం చెప్పి నేను ఏం చెప్తానంటే ఈ వచ్చిన కూడా చదివి నేను ఆపేస్తాను. యెహోవా కనపరిచిన మాటని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. ఎవరి మాటని బట్టి? యెహోవా కనపరిచిన మాటని బట్టి. కనపరిచినట్టు ఈ ఎట్లున్నారని చూపించాడు మోషే.
ఇట్లాగే చేయమని చెప్పాడు అంతే. అట్లా చూపించినప్పుడు అట్లాగే చేయాలంతే. ఇంకొక మాట నిర్గమకాండం 40:24. నిర్గమకాండం 40:24. ఎక్కడ ఉంచాలి? నేనేమని చెప్పాలనుకున్నానంటే వదిలేస్తాను. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ దీపస్తంభానికి సంబంధించి అది ఎన్ని కేజీలు బంగారం ఉండాలో చెప్పాడు, దానికి ఎవరితో తయారు చేయించాలో చెప్పాడు, తర్వాత దానిలోకి తీసుకురావాల్సిన నూనె ఎట్లా ఉండాలో చెప్పాడు, తర్వాత దాన్ని ఎక్కడ ఎట్టాలో కూడా ఏ దిక్కున ఎట్టాలన్నాడు. ఏమంటే అది ఉండేది 15 మూరలేమో వెడల్పు, 30 మూరలు పొడవు. ఎక్కడైతే వెలుగు రాదు అని మన పెద్దలు అంటారు సంఘాల్లో. ఇప్పుడు దీపం ఎదగటానికి అచ్చంగా దంచి తీసిన ఒలివ నూనె. దీపం ఎదగాలంటే ఒలివ నూనె తప్ప ఇంకేమి ఎదగవా? పవన్ నూనె తెస్తే ఎలగదా? మంచి నూనె తెస్తే ఎలగదా? ఆవాదమైన ఎక్కువ కాలం ఎందుకుగా ఇదివరకు దీపవాడికి మా అమ్మాయి చేసేదాన్ని కోపం నూనె మంచి నూనె పోయించేది కాదు. ఎందుకంటే త్వరగా అయిపోతే మరీ పోయాలని. ఆమదం పోతే పోసి ఎదిగితే కదా తెలుసు. ఆమదం పోతే ఎక్కువ టైం ఎదుగుతుంది. ఎందుకంటే బాగా జిడ్డుగా ఉంటుంది, చాలా తక్కువ రాగుతుంది ఒత్తికి. పూర్వకాలం ఫస్ట్ అయితే ఈ నూనె ఏమీ లేనప్పుడు ఏమాడేది తెలుసా మీకు? బైబిల్లో దీపాలు వెలిగితే జంతువులు చంపేసి ఆ కొవ్వు తీసి వెలిగించేవాడు, ఆ కొవ్వుతో వెలిగించేవాడు దీపాలు. ఈ నూనెలు ఉన్నాయి కదా, ఏం దీపం వెలుగుతాకే నూనె కెమెరా లేదా అంటాడు. ఈ తెల్ల పంచి ఉంటాడు, సత్తవ అంటాడు దేవుడు. సంఘాలలో కొంతమంది యథార్థంగా చెప్తున్నాను, సంఘాల్లో కొంతమంది పెద్దలు ఈయనంట నడుపుతున్నారు. ఆయన చెప్పినట్టు కాదు, ఈ పెద్ద చెప్పినట్టే. ఈ పెద్ద ఇచ్చే జీతాన్ని బట్టి నేను పని చేయాలి, ఆ పెద్ద ఇచ్చే జీతం కాదు. ఏ నూనె ఏముందిరా, ఏ అజ్ఞత ఏముందిరా? పర్వాలేదు ఇద్దరు పడబడుతున్నారు, ఏ అజ్ఞత ఏముంది? ఆ అజ్ఞలు అడగాల్సింది. ఎన్ని రూల్స్ పెట్టాడో చూడండి. అరే ఉత్తర దిక్కు పెట్టకూడదా, తూర్పు దిక్కు పెట్టకూడదా, ఈశాన్యం పెట్టకూడదు, నైరుతి పెట్టకూడదా, దక్షిణ దిక్కునే పెట్టాలా? దీపం ఎక్కడైతే వెలిగే కదా. నేనేమంటున్నానంటే గుళ్ళో కానీ ఇంట్లో కానీ దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యి. అది ఈడైనా సరే మీరైనా సరే. అలా కాదా? పర్వాలేదా? వేరే నువ్వు తెస్తావా, వేరే నువ్వు తెస్తావా? వెలుగుద్ది. నిన్ను కాలుతా వెలుగుద్ది, తెచ్చినోళ్ళు కాలుతా వెలుగుద్ది. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను ఇంచుమించు 3-4 సంఘాలు వదిలేసి వచ్చాను. యథార్థంగా చెప్తున్నాను, దేదీప్యం మనం తెలుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? అక్కడ దేవుడు చెప్పింది కాదు, పెద్దలు చెప్పేది. అక్కడ సంఘంలో పెద్దలు చెప్పేది ఇట్లాగే చేయాలా, ఇదే తేవాలా, ఇక్కడే పెట్టాలా, ఇదే ఇవ్వాలా అట్లా కాదయ్యా. అంత దూరం పరిగెత్తలేనయ్యా, ఈ దగ్గరగా ఉన్న ఈ పర్వతం దగ్గర పరిగెత్తుతానయ్యా అన్నాడు. మరి అంత దూరం నుంచి 3000 కిలోమీటర్ల దూరం నుంచి బయటికి రారా? ఆరాన్ నుంచి ఊరు పట్టణం నుంచి ఆరాన్ నుంచి నేను చూపించిపోయే కాదు దేవుడు దేశాన్ని బయటికి రారంటే ఎక్కడికి ప్రభావ, ఏ దేశం ప్రభావ, ఏ వాడికి నోరు చూసి బయటకు వచ్చాడు అబ్రహాం. ఏక లాగరా, లోతు ఏక లాగాడు. ఇంటికి వాళ్ళు పక్కన మరలా చెప్తున్నా, మొహమాటాలు, రాజకీయాలు, కుయుక్తులు, స్వతంత్రాల సంఘాల్లో ఉండకూడదు, ఇళ్లలో ఉండకూడదు, పర్వాలేదు అనుకోకూడదు, ఏం అవ్వదో అనుకోకూడదు. నిజమే, ఏ నూనె తెచ్చి వెలుగుద్ది కదా దేవస్తంభం. నువ్వే కష్టపడాలా దేవుడి కోసం, అంతే నువ్వే కష్టపడాలి, నువ్వే దంచాలి. ఏదో ఒకటి తెస్తావా, దంచి తీసిన స్వచ్ఛమైన అచ్చము అంటే ప్యూరిఫైడ్ అని ఇంగ్లీష్లో, స్వచ్ఛమైంది. ఏది తెచ్చినా ఎలుగుద్ది. పందిని చంపి పంది కొవ్వు తెచ్చినా ఎలుగుద్ది.
దేవాలయంలో 10 ఫలించలేదండి. మరి ఈ దీపస్తంభం మీద ఓ పండుగ ఉంది బైబిల్లో, ఏమని చెప్తారా? అప్పుడు వేరే దేశపు చక్రవర్తి వచ్చి సొలొమోను దేవాలయం పడగొట్టేసి మా సర్వనాశనం చేసేస్తుంటే ఒకటి ఇది మాత్రమే మిగిలింది. ఇది దీపస్తంభం మాత్రమే మిగిలితే దానిలో తీర చూస్తే ఎప్పుడు కూడా అక్కడ ఏం చేయాలంటే తైలం పోయాలి. కానీ ఒక్కరోజు మాత్రమే వెలగగలిగే తైలం ఉంది. కానీ అది ఎన్ని రోజులు ఎరిగిందంటే 8 రోజులు ఎరిగింది. 8 రోజులు ఎరిగితే అప్పుడు యూదులు అన్నారు, మేము చేసిన తప్పిదాన్ని బట్టి నువ్వు ఇంకా మా మధ్య వెలుగుతూనే ఉన్నావు దేవా, నీవు ఇంకా మమ్మల్ని విడిచిపోలేదు. అదే ఆలయ ప్రతిష్ఠిత పండుగ. 8 రోజులు ఎరిగింది ఆ దీపం. అంటే ఏదన్నా కారణాల వల్ల ఒకళ్ళు తైలం పోయలేకపోయావు, వేసి ప్రార్థన చేయలేకపోయావు. తైలం అంటే ప్రార్థనే చేయలేకపోయావు. అంత మాత్రం ఆగిపోదు నీ దీపం. మళ్ళీ సరి చేసుకో, మళ్ళీ ఒత్తులు కత్తిరించుకో, మళ్ళీ తైలం పోసుకో, ఆత్మాభిషేకాన్ని పొందో, ఆ పాదాల మీద పడిపోయి పశ్చాత్తాపడు, మళ్ళీ ఎరుగుతుంది. ఎంత మర్మాలు లేండి అందులో. కాబట్టి ఆరాధన అంటే ఆచారం కాదు, సంఘం అంటే కట్టుబాట్లు, మన సొంత పద్ధతులు కాదు, సొంత నిర్ణయాలు కాదు. ఇందులో ఏముందో అదే చాలా, ఇందులో ఏముందో ఆ మర్మాలు ఏముందో దాని ప్రకారం నడవండి. ఎడవలో అలాగే నడవండి, రెచ్చగొట్టుకో మాకండి. గబుక్కుని ఎవరైనా పౌరుషుద్ధం నీ భర్త మాట అన్నాడా, దేవుని స్తోత్రం చెప్పి చిరునవ్వు నవ్వుకో. నీ భర్తకి ఏం అవ్వకూడదని ప్రార్థన చేయి ఆ మాటను బట్టి. ఎందుకంటే నీ నోటి మాటను బట్టి నువ్వు చెక్కబడి ఉన్నావు అని రాస్తుంది బైబిల్లో. ఎక్కడ చెక్కబడి ఉన్నావు? నరకంలో చెక్కబడి ఉన్నావు. ఊరికి నేను గబుక్కుని నోటి మీద మాట వచ్చేసి ఆవిడ మీద వదిలేసావు, ఆవిడకి ఏమవుతుంది? నీ మాటను బట్టి నీ పేరు ఉరుతాడు పైన నడిచేసి. అలాగే మీరు కూడా అంతే. దయచేసి అత్తమా తల్లిదండ్రులని ఆడపడుచుని నోటికి వచ్చినట్టు ఎక్కడ మాట్లాడతాడు? నీ నోటి మాటే నీకు శిక్ష, నువ్వు తిన్న ఆహారమే నీకు ఉరితాడు. క్లియర్గా చదివించే వాక్యాలు. ఆరాధన అంటే దయచేసి అర్థం చేసుకోలేదు. నీ స్వభావం, నీ వ్యక్తిత్వం, నీ జీవన విధానం, నీ ఆలోచన విధానం, నీ చూపులో, నీ మానసిక ప్రవర్తన, అదే ఆరాధన. అవే ఆరాధన. ఇవన్నీ ఎవరైనా చెప్పండి. అర్థం చేసుకుంటారని ఉన్నదమ్మకు మాట్లాడాను. తప్పుగా ఉంటే క్షమించండి, వాక్యానుసారమే మాట్లాడాను. దేవుడికి మాత్రం దీవించి ఆశీర్వదించును గాక. మిగిలిన బాగా ప్రపంచమైతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనకి, మన బిడ్డలకు, మన కుటుంబాలకు తోడై ఉండదు గాక. ఆమేన్. అయిపోయింది, వదిలేసా. చిన్నవంతా